ఆప్యాయస్వ సభేదు దేవిస్వత సోమ వృష్ట్యం భవావాజస్సు సంగదే దదిక్రావున్నో అగారిసం దిష్టోరస్వస్వాదిన ఆప్యాయస్వ సభేదు దేవిస్వత సోమ వృష్ట్యం భవావాజస్సు సంగదే. శ్రీ భవాని శంకర స్వామియే నమః. దది పెరుగు దదిక్రావున్నో అగారిసం దిష్టోరస్వస్వాదిన సురభినో ముఖాకర్పణ ఆయుగుంసి తారిషతో దదిక్రావున్నో అగారిసం దిష్టోరస్వస్వాదిన సురభినో ముఖాకర్పణ ఆయుగుంసి తారిషతో దదిక్రావున్నో అగారిసం దిష్టోరస్వస్వాదిన సురభినో ముఖాకర్పణ ఆయుగుంసి తారిషతో. అదే ఆజ్యం అంటే నెయ్యి. శుక్రమసే జ్యోతిరసే తేజోసే దేవో వత్సవిదోత్పున తచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యశరజ్భవే. శుక్రమసే జ్యోతిరసే తేజోసే దేవో వత్సవిదోత్పున తచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యశరజ్భవే. శుక్రమసే జ్యోతిరసే తేజోసే దేవో వత్సవిదోత్పున తచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యశరజ్భవే. అద మధు అంటే తేనె. చాకు కావాలమ్మా ఇక్కడి ఇక్కడి. అరే స్లిప్ అయిందా? అద మధు కొమ్మకి తగిలి అమ్మ. మధు వాతా హృదయదే మధు రక్షంతి సింధవామాధిన్న సందోజదే మధు నక్తం ముదోజదే మధు మత్పార్గితం ప్రజా మధు ధైర్యస్సు నంపిత మధుమానో వనస్పతిర్మాగం అస్సు సూర్యా మాదిర్గావో భవంతు నా సాధుపవస్య దివ్యాయ జన్మనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయువే బృహస్పతియే మధుమాగుం అదాభ్యా. భవాని శంకర స్వామియే నమః. చక్కెర ఇట్లా చేతులకు తీసుకొని అభిషేకం చేయండి. మధు వాతారుదాయదే మధు రక్షంతి సింధవామధ్యన్న సందోజదే మధు రక్తం ముదోజదే మధు మత్పార్గితం ప్రజా మధు ధైర్యస్సు నంపిత మధుమానో వనస్పతిర్భాగం అస్సు సూర్యా మాదిర్గావో భవంతు నా సాధుపవస్య దివ్యాయ జన్మనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయువే బృహస్పతియే మధుమాగుం అదాభ్యా. శ్రీ భవాని శంకర స్వామియే నమః. ఆప్యాయస్వ సమేదు దేవిస్వత సోమ వృష్ట్యం భవావాజస్సు సంగదే దదిక్రావున్నో అగారిసం దిష్టోరస్వస్వాదిన సురభినో ముఖాకర్పణ ఆయుగుంసి తారిషత్. శుక్రమసే జ్యోతిరసే తేజోసే దేవో వత్సవిదోత్పున త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యశరజ్భవే. మధు మధు వాతారుదాయదే మధు రక్షంతి సింధవామధ్యన్న సందోజదే మధు రక్తం ముదోజదే మధు మత్పార్గితం ప్రజా మధు ధైర్యస్సు నంపిత మధుమానో వనస్పతిర్మాగం అస్సు సూర్యా మాదిర్గావో భవంతు నా సాధుపవస్య దివ్యాయ జన్మనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయువే బృహస్పతియే మధుమాగుం అదాభ్యా. శ్రీ భవాని శంకర స్వామియే నమః. ఫలాభిషేకం సమర్పయామి. కదలీ ఫల అభిషేకం సమర్పయామి. అమ్మా తల్లి మీరు కొబ్బరికాయ కొట్టి దాంట్లో బట్టి కొబ్బరి నీళ్ళతోనే అభిషేకం చేయండి. ఒక చెంబులో పట్టండి. రాగి చెంబులు వద్దమ్మా, స్టీల్ చెంబులో పట్టండి. యాపలే యాపల నిర్వాజపల పుష్పాయ చ పుష్పిని బృహస్పతి ప్రసూదస్థానో. శ్రీకృష్ణ పరమాత్మకి జై. షట్కం అయింది. అది అభిషేకానికి
ఒకటి తేండి అబ్బా ఆ కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి యాపలే యాపల్ నిర్యాజాపల పుష్పాయ పుష్పని బృహస్పతి ప్రసూతస్థాన ముంచనత్వకం అసా పలు పోయాను తల్లి ఆ యాపలే యాపల్ నిర్వాజాపల పుష్పాయ పుష్పని బృహస్పతి ప్రసూతస్థాన ముంచనత్వకం అసా ఫలోదకేన స్నపయామి అద శుద్ధోదకం చేయి తుడుచుకోండి అమ్మ గంగాజలంతో గంగాజలం ఉంది కదా ఓం గంగే చైమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు ఉండే ఆయన ఇబ్బంది పెట్టకండి మీరు అక్కడ ఎండ ఉందని నేను ఇక్కడ కూర్చోబెట్టిన ఏడకుంటాడు వెళ్ళలేదా బుక్క కొట్టినామ్మా బుక్క కొట్టినా అది కడి ఆ గ్లాసు ఏది గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు శుద్ధోదకం పోయండి శ్రీ భవాని శంకర స్వామియే నమః గంగాజల అభిషేకం సమర్పయామి అద శుద్ధోదకం సన్నగా నేను రుద్రం చెప్తుంటమ్మా సన్నగా రాగి గ్లాస్ ఉంది కదా అందరు ఒకరి తర్వాత పోస్తూనే ఉండాలి సరేనా ఓం శ్రీ భవాని శంకర స్వామి నమః ఏం కావాలమ్మా భస్మమా ఓకే సరే తీసుకుందాం అభిషేకం అయిపోయినాక భస్మం ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతదే నమః యాత శివ శివం బభూవతే ధనుః శివా శరవ్యా యాతవతయానో రుద్రముడయ యాతే రుద్ర శివ తనూర ఘోరా పాపకాశిని తయానస్తనువా శంతమయా గిరిశంతాభిజాగిసి యామిషం గిరిశంత అస్తే వివర్షస్తవే శివాంగిరి త్రతాంగురు మాహిగుంసి పురుషం జగత్ శివేన వశసాత్వా గిరీశాచ్చ వదామసి యదాన సర్వమిజ్జగదు యక్ష్మగం సుమనా అసదు అద్యవోచ దైవక్త ప్రతభో దివ్యోభిషక్ అహీగుంస సర్వాంజమయ సర్వాచ్చ యాతు ధాన్యః అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ ఏ చేమాగుం రుద్ర అభితో దిక్షు శ్రితా సహస్రశో వైశాఖం హేడ హీమహే అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్ను దృశన్ను దహార్య ఉతైనం విశ్వభూతాని స్రతుష్టో మృడయాదిన అభో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీనుషే అతో ఏ అస్య సత్వాన్నోహం తేభ్యోకరన్ నమః ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్తియోజ్యాం యాచ్యతే అస్త ఇషవా పరాతో భగవో వప అవతత్వదనుస్తుకం సహస్రాక్ష శతేషుదే నిషేధ్య శల్యానాం ముఖా శివా సుమనో భవ విద్యం ధను కపర్దినో విశల్యో భానుభాగం ఉతాం అనేసన్న శేషవ ఆభురస్య నిషంగది యాతి హేతిర్మేడుష్టమ అస్తే బభూవతే ధను తయాస్మాన్ విశ్వతస్వమయక్షయ పరిభుజ నమస్తే అస్వాయుధాయ నా తతాయ దృష్టవే ఉభాభ్యాం ముతతే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వత అతోయ ఇషదిస్తవారే అస్మిన్ని దేహితం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో
हरिकेशेभ्य पशूनां पतये नमो नमः सस्पिञ्जराय तुषीमते पतीनां पतये नमो नमो बब्लुजाय व्याधिनेनां पतये नमो नमो हरिकेशाय पवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तथाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय वनानां पतये नमो नमो रोहिताय स्तपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्कृत औषधीनां पतये नमो नम उच्चैर्घोषा क्रन्दयते पत्तीनां पतये नमो नमः कुत्सवीताय धावते सत्त्वनां पतये नमः नम सहमानाय दिव्यादिन अव्यादिनीनां पतये नमो नमः ककुबाय निषङ्गिने स्तेनानां पतये नमो नमो निषङ्गिने इषुधीमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचराय रञ्जानां पतये नमो नमः सृगा विभ्योजिगागुं सद्भ्यो पुष्टतां पतये नमो नमो सुमद्भो नक्तं चरद्भ्यां प्रकृतन्तानां पतये नमो नमो उष्णीजने गिरिचराय कुलुञ्चानां पतये नमो नमः इषुमद्भो धन्वा विभ्यत्सवो नमो नमः आतन्वानेभ्य प्रतिददानेभ्यच्चवो नमो नमः आयुच्यद्भो विसृजद्भच्चवो नमो नमो सद्भ्यो विद्यद्भच्चवो नमो नमः आसीनेभ्य शयानेभ्यच्चवो नमो नमः स्वपद्भो जागृद्भच्चवो नमो नमः स्तिष्ठद्भो धावद्भच्चवो नमो नमः सभाभ्य सभापतिभ्यच्चवो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यच्चवो नमः नम आव्यादिनिभ्यो विविदन्तिभ्यच्चवो नमो नमो उगनाभ्य सृगुंहतिभ्यच्चवो नमो नमः नमो नमो गृत्सेभ्यो गृत्सपतिभ्यच्चवो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यच्चवो नमो नमो गणेभ्यो गणपतिभ्यच्चवो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यच्चवो नमो नमो महद्व्यक्षुल्लकेभ्यच्चवो नमो नमो रतेभ्यो रतेभ्यच्चवो नमो नमो रतेभ्यो रथपतिभ्यच्चवो नमो नमः सेनाभ्य सेनानिभ्यच्चवो नमो नमः शत्रुभ्यः संग्रहीतुभ्यच्चवो नमो नमः स्तक्षभ्यो रथकारिभ्यच्चवो नमो नमः कुलालेभ्य कर्मारिभ्यच्चवो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादिभ्यच्चवो नमो नमः इष्कृद्भो धन्वकृद्भ्यच्चवो नमो नमो मृगयुभ्य अश्वनिभ्यच्चवो नमो नमः अश्वेभ्यो अश्वपतिभ्यच्चवो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च गुप्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शुभिष्टाय च नमो मीडुष्टमाय शेषुमते च नमो हस्वाय च वामनाय च नमो बृहते च वर्षीय च नमो वृद्धाय च संवृद्वने च नमो अग्रियाय च प्रथमाय च नमः आशवे चाजिराय च नमः शीघ्रियाय च शीभ्याय च उर्वर्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च दीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमो पूर्वजाय च परजाय च नमो मध्यमाय च पगल्वाय च जगन्याय च बुद्धियाय च नमः सोभ्याय च प्रतिसर्याय च नमः याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च कल्याय च नमः श्लोक्याय च वसन्याय च नमो वन्याय च कक्षाय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुसेनाय च आशुरथाय नमः शूराय च बिन्दते च नमो वर्मिने च वरूदिने च नमो बिल्विने च कवचिने च श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च अनन्याय च नमो दृष्टवे च प्रमृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिने चेषु धीमते च नमस्तिक्षेणवे च युधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पत्याय च नमः काट्याय च नीप्याय च नमः सूद्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमो कोप्याय च वट्याय च नमो वर्षाय च वर्षाय च नमो मेघ्याय च विद्युत्याय च नमः इन्द्रियाय च तप्याय च नमो वाक्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तवाय च
नमः सोमाय च रुद्राय च नमस्तारा साम्राय अरुणाय च नमः शंगाय च पशुपतये च नमो उग्राय च भीमाय च नमो अग्रे वदाय च दूरे वदाय च नमो शिवाय च शिवतराय च नमस्ताराय नमः शंभवे च मयोभवे च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च नमः स्थित्याय च कुल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोतरणाय च आतर्याय च लाद्याय च षष्पाय च पिण्याय च सिकत्याय च प्रपहाय च नमः इरण्याय च प्रपत्याय च नमः किगुंशीलाय च क्षणाय च नमः कपर्दिने च प्लोस्तये च नमः गोष्ठाय च गृह्याय च नमः स्थल्पाय च गृह्याय च नमः स्थल्पाय च गेह्याय च नमः काट्याय च गह्वारिष्टाय च हृदयाय च निविष्पाय च भागुं सव्याय च रजस्याय च नमः शुष्काय च हरित्याय च नमो लुप्याय च लप्याय च पूर्वर्याय च सूर्माय च पर्णाय च पर्णशज्याय च नमो पगुरमानाय च विघ्नते च नमः अक्कीदते च प्रकीदते च नमः गिरिकेभ्यो देवानागुं हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो विचिन्वत्केभ्यो अनिर्हतेभ्यो नमि अमिवक्केभ्यः द्राप अंधसस्पदे दरिद्रा नीललोहिता येषां पुरुषाणामेषां पशूनां माभिर्भो रोम येषां किञ्चना ममतो याते रुद्र शिवा तनु शिवा विश्वाह भेजजे शिवा रुद्रस्य भेजजे तया नो मृडजीवसे युवागुं रुद्राय तपसे कपर्दिने क्ष्वेदीराय प्रपरामहे मतिं यदान सम स्वद्विपदे चतुष्पदे विश्वं पुष्टिंग्रामे अस्मिन्नादुरं मृडानो रुद्रतनो मयस्कृति क्ष्वेदीराय नमसा विधेमते यच्चञ्चयोच्च मनुरायजे पिता तदश्याम तव रुद्र प्रणीतौ मानो महान्तमुतमानो अर्भकं मान उक्षन्दमुदमान उक्षितं मानोपति पितरं मोदमातरं प्रिया मानुस्तनुः रुद्ररीरिषा मानस्तोके तनीयेन मान आयुष्मानो घोषमानो अश्वेशरीरिषा वीरन्मानो रुद्रभावितो विस्पन्तो नमसा विधेमते आरात्ते गोग्न ऊत पुरुषज्ञे क्ष्वेदीराय सुम्नमस्पदे अस्तु रक्षाजनो अधीच देव्या बृह्यात चना शर्भा यच्चद्विबर्हा तुहि श्रुतं गर्तसदं युवानं मृगन्न भीममुपहत्तुम् उग्रं रुद्राचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मिन्निव वस्तु सेना परिणो रुद्रस्य एतिर्पुनक्तु परते स्वधि दुर्मतिरगयो अवस्थिरा भगवद्वस्तनुस्वामीडुस्तमाय तयाय मुडया मीडुष्टम शिवतमो शिवानां सुमरा भव परमे वृक्ष आयुधन्निधाय कृतिं वसाना अचर पिनापं बिभ्रदागहि विकीरत विलोहित नमस्ते अस्तु भगवान् यस्ते सहस्रगं एतजन्यमस्वन्निवपस्तुतां सहस्राणि सहस्रदा बाहुः हेतया तासाम् ईशानो भगवा पराजेन मुखाकृति सहस्राणि सहस्रजो ये रुद्रा आदिभूम्यां तेषागुं सहस्रजो जनेभि धन्वानि धन्वसे अस्मिन् अत्यर्णवे अंतरिक्षे भव अधि नीलग्रीवा शितिकण्ठा शर्वा अदा क्षमाधरा नीलग्रीवा शितिकण्ठा दिवगं रुद्रा उपस्थितां ये वृक्षे सस्पिञ्जरा नीलग्रीवा विलोहिता ये वृक्षे सस्पिञ्जरा नीलग्रीवो विलोहिता ये भूतानामधिपतयो विशिखास कवर्धिना ये पदं पतिरक्ष ऐलवृदा यव्युदा ये तीर्थानि प्रचन्द्र सुखावन्तो निषङ्गिना या एतावन्तश्च भूयागुं सच्च दिशो रुद्रा वितस्तिरे तेषागुं सहस्रोजनेऽपि धन्वानि धन्वसे ये रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिवि येषामन्नं वातो वर्षमिस्तेभ्यो दश प्राचीर्दशा दक्षिणा दशा प्राचीर् चीर्दशोधे चीर्दशोदस्तेभ्यो नमस्ते नो मृड्यन्तु ये तेजं दिष्पो यच्च मे द्वेषितं गोजम्बे ददामि त्रयम्बकं युजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकविबन्धनान् मृत्युर्मुक्षीयमामृता ये रुद्रो अग्नयो अप्सुया ओषधीषु ये रुद्रो विश्वा भुवाना विवेश तस्मै रुद्राय नमो अस्तु तुमिस्तु हि स्वासिषु सदन्व विश्वचक्रेजे भेषजस्सा यक्ष्वामहे सौमनसायं रुद्रं नमो बिर्दे वसुरं दुवस्याम् अयं मे अस्तु भगवान् अयं मे भगवत्तरा अयं मे विश्वभेषजो जगुं शिवाभिमर्शिना ये ते सहस्रमयितं पाशा मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य यजाय सर्वानभ यजामहे मृत्यवे स्वाहा ओम नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तका तेना नेन आप्यायस्व सदा शिवों
ఓం శాంతి శాంతి శాంతి. నమ శంభవే చమయో భవే నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివధరాయ చ నమ శంభవే చమయో భవే నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివధరాయ చ నమ శంభవే చమయో భవే నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివధరాయ చ నమ శంభవే చమయో భవే నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివధరాయ చ. శ్రీ భవాని శంకర స్వామి నమః. శుద్ధోదక స్థానం సమర్పయామి. పోయండి ఆయన బాబు ఏ పేరు రాజు ఒక్కసారి పోయి నిలబడి అరే గంగే చైమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావ్యో జలస్మిన్ సన్నిధిం కురు. శుద్ధోదక స్థానం సమర్పయామి. అమ్మ అయిపోయింది కదా భస్మం తీసుకో. ఆ నీళ్ళన్నీ తీసేసి అబ్బా కొన్ని నీళ్లు ఒక గ్లాస్ లో తీసి పెట్టా అభిషేకం నీళ్ళు అందరికి ఒకసారి వాళ్ళు పోస్తారా స్వాములు ఏమైనా వస్తారా నీళ్ళు వస్తారా అడుగు ఒక్కొక్కరు నీళ్ళు పోస్తారా. తత్కృతం మన్యే జన్మాం వదసి కేశవ అయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమో వక్తుమర్హస్య శేషేన దివ్యాయాత్మ విభూతయః కథం విద్యామహం యోగిం తాం తదా పరిచింతయామి ఉత్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన. శ్రీ భగవాన్ వేదానాం సామవేదోస్మి దేవానాం భూతానాం శంకరా శాస్త్రి విత్తరితో గంధర్వాణాం చిత్రరథా సిద్ధానాం ప్రవిలోమనే ఐరావతం ప్రదేశానాం నరాణాం ఆయురానాం చేద్దామా వాళ్ళు లేట్ అయ్యేటట్టు చేద్దామా అది అలంకరణ వాళ్ళు ఒక్కొక్కరు అయిపోయింది. భస్మం చేయాలి, భస్మం పెట్టాలి, అస్తోత్రం చదవాలి. ఒక 10 నిమిషాలు అంతే, 10-15 ఒక్కొక్కరు వచ్చి పోసిపోతే అయిపోతుంది. ఇట్లా వచ్చి అడగండి.
ఒక్కొక్కరు ఇట్లా వచ్చి. ఓకే. స్వామి అమ్మ ఒక్క నిమిషం అంట అయిపోతా అంట ఒక్క నిమిషం. అలా వాళ్ళు ఓం తత్శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్తు ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క గ్లాస్ పోసుకోండి. వానికి సద్గురు శ్రీ మలయాళ సాంబల వారికి, విద్యాప్రకాశంత సాంబల వారికి, సిద్ధానంద సాంబల వారికి, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి. రండి అమ్మ. ఒక రాగి గ్లాస్ లో ఒక్కొక్క గ్లాస్ లో నీళ్ళు ఇవ్వాలి అమ్మ. ఓం నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ జీవతరాయ చ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ జీవతరాయ చ. అందులో అట్లా పెట్టండి పోయండి. ఏం లేదు, మీరు బిల్వ వృక్షం కింద ఒక చెంబు నీళ్లు పోసినా చాలు. మీరు ఇంత మంచిగా పారాయణం చేసిర్రు, అంతకంటే ఇంకా లేదు. చెట్టు కింద ఏది పారాయణం చేసినా ఇక మించింది లేదు. నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ జీవతరాయ చ శ్రీ భవాని శంకర స్వామియే నమః. అంతా ఎక్కడ స్వామి మీరంతా ఎక్కడ? తుమ్మలూరేనా? నేను మహేశ్వరం గేట్ దగ్గర ఉంటా. ఒక్కసారి మా గుడి దగ్గర కూడా పారాయణం చేస్తారా చెప్తా. ఒక ఎవరైనా నెంబర్ ఇవ్వండి నాకు. గంగే చైమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావ్యో జలిస్మిన్ సన్నిధిం కురు శ్రీ భవాని శంకర స్వామియే నమః. రత్నాల మీద దిగిరారా శివ, శంకర శివ, శంకర శివ, దేవ శంకర శివ, రారా శివ, రారా శివ, రత్నాల మీద దిగిరారా శివ. శ్రీ భవాని శంకర స్వామియే నమః. ఇది తెమ్మన్నాడు మొన్న కృష్ణానంద స్వామి, అందుకే నాకు అర్థం కాదు. అది 12 ఆకులు ద్వాదశ అంటే ఇవే కావాలన్నా ఈడ మర్రి చెట్టు కన్నా ఏమో ఎక్కడుందమ్మా? తుమ్మలూరు. काम करते रहो, नाम जपते रहो, मन చేస్తారా ఉండు, నమస్తే వారి సౌదన ఉన్నది. काम करते रहो, नाम जपते रहो. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ జీవతరాయ చ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ భవాని శంకర స్వామియే నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః మంచిగా వేసుకోండి స్వామి, పొందేటట్టు వేసుకోండి కుర్చీ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శుక్రవారం శ్రావణ శుక్రవారం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, రాత్రి భవాలు దేవుడికి ఒకటే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః ఓకే, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇప్పుడు 10 అయిపోయింది, ఇంకా 8. అక్కడ పెట్టే జారుతుంది. కానీ అండి అంతలో కూడా మాది కూడా అభిషేకం అయిపోయింది, అలంకరణ చేసి లేలే మహేశ్వరం గేట్ దగ్గర వేరే పంతులు, రవి పంతులు. నేను శ్రీనగర్ లో ఉంటా. శివాలయం ముందుగా
శ్రీనగర్ లో శివాలయం ఉంది కదా, ఆ గుళ్ళే చేస్తాం. ఏదో రావిరాల అక్కడ ఎవరు తెలియదు నాకు. మహేశ్వరం గేట్ దగ్గర కాదు, శ్రీనగర్ ఉంది కదా, శ్రీనగర్ లో ఒకటి గుడి ఉంది, చిన్న పురాతన దేవాలయం శివాలయం. అక్కడ శ్రీనగర్ లోనా అది పురాతన దేవాలయం, జంట శివలింగాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి జంట శివలింగాలు, గణపతి, అమ్మవారు. బబ్లీ యాదవ్ హోటల్ బ్యాక్ సైడ్ పురాతన దేవాలయం. ఫస్ట్ నేనే అంట పురోహితుని వాళ్ళు పెట్టింది. మంకాల్ పోయే రూట్ లో. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. వెళ్ళగా స్వామి నారాయణ. అయినా స్వామి మీరు వేయండి. గంగే చైవనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావ్యో జలస్మిన్ సన్నిధిం కురు. శ్రీ భవాని శంకర స్వామి నమః. శుద్ధోదక స్థానం సమర్పయామి. చాలు అమ్మా, బిల్వదళాలన్నీ పక్కకు తీసి పోసిన, నేను పోసిన. పోయి నువ్వు పోసినట్టే లెక్క. శుద్ధోదక ఒకటే పని పరమేశ్వరం. ఇట్లా రుద్దుతే అయిపోయా. ఓం శ్రీ భవాని శంకర స్వామి నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్ముక్షీయమామృతాత్. శ్రీ భవాని శంకర స్వామి నమః. భస్మం పరికల్పయామి భస్మోపవితార్థం గంధం పరికల్పయామి. ఇట్లా గంధం 3 వేలతో ఇట్లా గంధం బొట్టు పెట్టమ్మా. ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా కుంకుమ పెట్టు. గంధ ద్వారాదర్శాం నిత్యపుష్టాం కరీసిని ఈశ్వరీకుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రీయం. కొన్ని నీళ్ళు అమ్మా. ఇట్లా కాదు, ఇట్లా 3 ఏళ్లతో తల్లి తీసుకొని 3 ఏళ్లతో బొట్టు పెట్టండి. భస్మం పరికల్పయామి భస్మోపవితార్థం గంధం పరికల్పయామి. గంధద్వారాంతురాదర్శాం నిత్యపుష్టాం కరీసిని ఈశ్వరీకుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. ఆయనేతే ప్రాయనేతే దుర్వారోహంతు పుష్పిని అదాచ పుండరీకాని సముద్రస్య గుహాయిమే. అమ్మ అట్లే 3 పక్కల ఇట్లా ఇట్లా గంధంతో పెట్టి కుంకుమ పెట్టు. అట్లా అక్కడ బొట్టు పెట్టమ్మా. ఆ మధ్యలో కుంకుమ. గంధద్వారాంతురాదర్శాం నిత్యపుష్టాం కరీసినీం ఈశ్వరీకుం సర్వభూతానాం కుంకుమ ఈశ్వరీకుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. గంధోపవితార్థం కుంకుమ విలేపన చందనం సమర్పయామి. అనంత బాహుం
పశ్యామి త్వాం దీప్తహుతాశభద్రం స్వతేజసా విశ్వమిదం తపంతం విశ్వాద్భుతం రూపమగ్రం తవే చేయి తుడుచుకోండి బిల్వదళాలు పెట్టండి యజితం మహాన్ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణమ దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసం చ కాళభైరవ దర్శనం గయా ప్రయాగమే దృష్ట్వా ఏక బిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశం వాహనం నంది శంకరం ముచ్యతే సర్వ పాపేభ్యో ఏక బిల్వం శివార్పణం శ్రీ భవాని శంకర స్వామియే నమః బిల్వదళం సమర్పయామి పుష్పై పూజయామి ఉండండి ఎక్కడ పడ్డా సరే సార్ ఓకే ఓకే తల్లి అయిందా ఇంకా పుష్పాలు పెట్టండి అష్టోత్తరం చెప్తుంటా ఒక్కొక్క పుష్పం స్వామి వారికి ఓం శివాయ నమః ఓం మహేష్ ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః శశేఖరాయ నమః విరూపాక్షాయ నమః వామదేవాయ నమః కబర్దినే నమః నీలలోహితాయ నమః శంకరాయ నమః శూలపాన్నే నమః కడ్వాంగినే నమః విష్ణువల్లభాయ నమః శివిభిష్టాయ నమః అంబికానాథాయ నమః శ్రీకంఠాయ నమః భక్తవత్సలాయ నమః భవాయ నమః శర్వాయ నమః త్రిలోకేశాయ నమః శితికంఠాయ నమః శివప్రియాయ నమః ఉగ్రాయ నమః కపాలినే నమః కామారయే నమః అంధకాసురసూదనాయ నమః గంగాధరాయ నమః లలాటాక్షాయ నమః కాలకాలాయ నమః కృపానిధయే నమః భీమాయ నమః పరశువస్తాయ నమః మృగపాణియే నమః జడాధరాయ నమః కైలాసవాసినే నమః కవచినే నమః కఠోరాయ నమః త్రిపురాంతకాయ నమః విశంకాయ నమః విష్మారూఢాయ నమః వస్పోదూలిత విగ్రహాయ నమః సామప్రియాయ నమః స్వరమయాయ నమః త్రైమూర్తయే నమః అనీశ్వరాయ నమః సర్వజ్ఞాయ నమః పరమాత్మనే నమః సోమ సూర్యాగ్నిలోచనాయ నమః అభిషేయ నమః యజ్ఞమయాయ నమః సోమాయ నమః పంచవక్తాయ నమః సదాశివాయ నమః విశ్వేశ్వరాయ నమః వీరభద్రాయ నమః గణనాథాయ నమః ప్రజాపతయే నమః హైరణ్యరేతసే నమః దురదర్శాయ నమః గిరిశాయ నమః గిరిశాయ నమః అనగాయ నమః భుజంగభూషణాయ నమః భర్గాయ నమః గిరిధన్వనే నమః గిరిప్రియాయ నమః కృతివాససే నమః పురారాతయే నమః భగవతే నమః ప్రమదాధిపాయ నమః మృత్యుంజయాయ నమః సూక్ష్మధనవే నమః జగద్వ్యాపినే నమః జగద్గురువే నమః ఓమకేశాయ నమః ఋషికేశాయ నమః ఆసేన జనకాయ నమః చారు విక్రమాయ నమః చారు విక్రమాయ నమః రుద్రాయ నమః భూతపతయే నమః స్థానవే నమః ఐరుబుద్ధియాయ నమః దిగంబరాయ నమః అష్టమూర్తయే నమః అనేకాత్మనే నమః సాత్వికాయ నమః శుద్ధ విగ్రహాయ నమః శాశ్వతాయ నమః ఖండపరశవే నమః అజాయ నమః పాశ విమోచకాయ నమః క్రూడాయ నమః పుష్పతయే నమః దేవాయ నమః మహాదేవాయ నమః అవ్యయాయ నమః హరయే నమః భూషదంతవిదే నమః అవ్యగ్రాయ నమః దక్షద్వరహరాయ నమః హరాయ నమః భగవన్నేత్రవిదే నమః అవ్యక్తాయ నమః సహస్రాక్షాయ నమః సహస్రపదే నమః అపవర్గప్రదాయ నమః అనంతాయ నమః తారకాయ నమః పరమేశ్వరాయ నమః శ్రీ భవాని శంకర స్వామియే నమః నానావిధ పరిమళ పుష్పాన్ సమర్పయామి రూపం అమ్మ వనస్పత్యుర్దివ్యే నానాగంధే సముతమాగ్రే సర్వదేవానాం ధూపోజం ప్రతికుర్యతాం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి అద నైవేద్యం అమ్మ నైవేద్యం పెట్టు కొబ్బరికాయ గుట్ట కొబ్బరికాయలు పండ్లు
సంజయ ఉవాచ ఆ వేయండి ఆ నీళ్ళు ఇట్లా అద్దమ్మా ఓం భూర్భువస్వ నీళ్లు ప్రోక్షణ చేయమ్మా. శ్రీ భగవాను ఇదో నైవేద్యం మీద అమ్మ మీరు తెచ్చారు కదా ఏదో నైవేద్యం సిరాపురు ఏదో నీళ్ళు కరెక్ట్. ఓం భూర్భువస్వ ఏం కావాలమ్మా అది పెట్టండి. ఓం భూర్భువస్వ దత్త విదర్భరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అపజ్యోతిర సంవృతం బ్రహ్మ భూర్భువస్వ ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ బ్రాహ్మణ్య స్వాహ. శ్రీ భవాని శంకర కాశీ విశ్వేశ్వరాయ స్వామియే నమః. మహానైవేద్యం నివేదయామి. తాంబూలం పెట్టమా 2 తమలపాకులు తీసుకొని ఒక్క తాంబూలం పుగీబలేస కర్పూరే నాగవల్లి దళిత ముక్తాధున సమాయుక్తం తాంబూలం ప్రతిగుర్యతాం. తాంబూలం సమర్పయామి. అద కర్పూర మంగళ నీరాజన దీపం ఇంకొకటి వేసుకోవాలి. ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాం అవ్యక్తా హి దుఃఖం దేహమద్విరవాప్యతే ఆనందేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే మృత్యు సంసార అఘోరేభ్య ఘోర ఘోర ధరేభ్య సర్వేభ్యో సర్వధర్మేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. నమః కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుర్ధారి సార్వభౌమాయ మంగళం. కుటియమ్మ అఘోరేభ్య ఘోర ఘోర తరేభ్య సర్వేభ్యో సర్వధర్మేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపే. ముటి ఇప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ భవాని శంకర స్వామి నమః. కాశీ విశ్వేశ్వర స్వామి నమః. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నమస్కరోమి. నమ పార్వతీ పతయే. హర హర మహాదేవ. శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్భక్తిమాన్యో ప్రియో నరః ఏతు ధర్మ్యామృతం పర్యుపాస. అదా ప్రదక్షిణం చేసుకోండి. అక్షంతలు తీసుకోండి అమ్మా. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని దాతాని దాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాపత్మా పాపసంభవ త్రైమాం కృవ్యాదేవ శరణాగతవత్సలాన్యదాశనం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష. పరమేశ్వర కాశీ విశ్వేశ్వర స్వామియే నమః. ఆత్మపూర్వక ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి. ఇక్కడ వేయాలి. మీన వేయాలి. ఇట్లా వేస్తే అయిపోతుంది స్వామి వారు.
ब्रह्मसूत्रपदश्चैव हेतुमध्यस्य निश्चिते इन्द्रियाणि दशकञ्च వంశాఫల సిద్ధిరస్తు ఇష్టకామార్థ సిద్ధిరస్తు శతమానం భోజ శతా ఇద్దరు మధ్యలో ఉన్నాం కుడివైపు మనో వంశాఫల సిద్ధిరస్తు ఇష్టకామ నువ్వురా మనో వంశాఫల సిద్ధిరస్తు మంచి పట్టుకో మనో వంశ ఇట్లా కిందికి వెళ్ళి మనో వంశాఫల సిద్ధిరస్తు మనో వంశాఫల ఇష్టకామ ఒక్కసారి ఫలాలు అట్లా పెట్టుకొని అక్షంతల నీళ్ళు వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనాయుతం మయాదేవ పరిపూర్ణం తదాస్తు మే. ఫలం అక్కడ పెట్టుకుని అట్లా మొక్కొద్దు. మంత్రం వినకపోతే అదే ఇచ్చి నేను వెళ్తున్నా అంటున్నా. सर्वत्रावस्थितो देहे तदात्मानोपलिप्यते क्षेत्रं क्षेत्रे तदात्मत्वं प्रकाशयति भारत भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ब्रह्मविद्यायां योगशास्त्रे क्षेत्रक्षेत्रज्ञ विभागयोगो नाम त्रयोदशोऽध्यायः। హరి ఓం. ఒకటేనా ఏమని చెప్పండి సత్యనారాయణ స్వామి గారు ఎప్పుడు ఇదేనా ఏదైనా కొంచెం ఉపన్యాసం మీ నాకింద రాకున్నా మీరన్నా పూర్తి చేసినాకనంట పూర్తి అయిపోయినాక చెప్పు. గుణత్రయ విభాగయో
జాయంతే ప్రళయేన ప్రవదంచితా మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవం సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి తస్మా బ్రహ్మ మహోద్యోనిరహం బీజ ప్రదప్తితః సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవ నిబంధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం తత్ర సత్వం నిర్మలత్వ ప్రకాశకమనామయం సుఖ సంగేన బంధాని జ్ఞాన సంగేన చానక రజోరాగాత్మకం విద్యే కృష్ణాసంగ సముద్భవం అన్ని బంధాన్ని కౌంతేయ కర్మ సంగేన దేహినం తమస్సు జ్ఞానగం విద్యే మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్ని బంధాన్ని భారత సత్వం సుఖే సంజయతే రజ కర్మణి భారత జ్ఞానమావృత్తు తమం ప్రమాదే సంజయుచ్యుత రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత సత్యం తమచ్చైవ తమ సత్యం రజస్తదా సర్వద్వారేషు దేహేషు ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా విద్యంత సత్యమిత్యుతః ప్రవృత్తిరారంభ కర్మణామ సమస్పృహ అయస్వేత జాయంతే వివిధే భరతవర్షభా ప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తత్స్వాదాని జాయంతే వివిధే కురు నందన ప్రవృత్తేతు ప్రళయం జాతి దేహకృతో తదో మహాభ్యాం లోకాన్ మానాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం దత్వా కర్మ సంగిషు జాయతే యదా ప్రాళీయమస్తి మూఢాయోనిషు జాయితే కర్మణా సుకృతస్యాహు సాత్వికం నిర్మలం సత్తు ఫలం దుఃఖం అజ్ఞానం తామసం ఫలం సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ కామమోహో తమసో భావతో జ్ఞానమేవ చ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసా జగన్య గుణ వృత్తి సాధో గచ్చంతి మానస నాణ్యం గుణేభ్య కర్తారం యథా దృష్టానుపశ్యతే ముద్వాసోదు గచ్చతి గుణానీతానతే త్యక్తం దేహే దేహ సముద్భవ జన్మ మృత్యు జరా దుఃఖ విముక్త మధుమస్తుతే అర్జున ఉవాచ గుణానేత నచితో భవతి ప్రభో హిమాచారకరం దేవాస్యేంద్రునానతివర్తతే శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ అద్దేషు సమవృత్తాన్ని ననువృత్తాన్ని కాంక్షత ఉల్లాసేన వదాసేనో గుణయ్యో న విచార్యతే వర్తంత యత్వేవావపతిష్ఠితే సమదుఃఖ సముత్తస్థా సమలోష్టాస్తకాంచన ప్రియ ప్రియ ప్రియా దూరా సూర్యా నిందాత్మ సంస్కృతి మానసమయోస్తుల్యాస్తుల్యోభిప్రాయపక్షయ సర్వరంభ పరిత్యాగే గుణాతీతస్య ఉచ్యతే మాసయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే గుణానవికల్పానే బ్రహ్మ భూయాయ కల్పతే బ్రహ్మణి ప్రతిష్టాయామృతస్యామయస్యతే శాశ్వతస్య ధర్మస్య సుఖాన్ సాక్షితే స్వామితి శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయः పంచదశోऽధ్యాయः పురుషోత్తమ ప్రాప్తి యోగః శ్రీభగవానువాచ మూలమూలమదశాకం అశ్వత్థం ప్రాహుమవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్ అధస్త మూలాన్యను సంతతాని కర్మానుబంధేన మనుష్యలోకే అశ్వత్థమేన సుసవిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృతా పురాణి నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వివృత్తి కామా ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంఘైర్గచ్చన్తి మూఢా పరమవ్యయంతతో యద్వత్తాన నివర్తంతే తద్ధామ పరమం మమ అమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శస్తాని ప్రకృతిస్థాని కర్షతే యదా పూర్ణే యజ్ఞా పుత్వామతీశ్వర గృహే త్వైతాని సంవాది వాయుర్గంధాని వాసయో అధిష్టాయ మనశ్చాయ విషయానుపసేవతే
मुद्रामन्त्रं स्थितं वापि बुद्ध्यानं वा गुणान्वितं विमूढाः पश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा यदन्तो योगिनं चैव पश्यन्नात्मन्यवस्थितं यदन्तो प्रकृतात्मानो नैनं पश्यन्ति चेतसः तेजो जगद्वासेति यश्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्युमामकं भूतानि धारयाम्यमोजसा उष्णामि चौदशि सर्वा सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वज्ञानमोहनं च वेदैश्च सर्वैः वेदो वेदान्तकृत्येतविदेव च ब्रह्मो पुरुषो लोकेक्षरक्षरसेवया सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते पुरुषस्तन्या परमात्मेत्युदाहुता यो लोकत्रयमाविश्य विभक्तं जयतीश्वरः अतोऽस्मि लोके वेदे च पुरुषः पुरुषोत्तमः जानाति पुरुषोत्तमं स सर्वविद्भजति सर्वभूतेन एतद्बुद्ध्वा बुद्धिमान् शास्त्रतत्सुत्यश्च भारत ब्रह्मविद्यायां योगशास्त्रे कृष्णार्जुनसंवादे पुरुषोत्तमयागो षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः भगवानुवाच अभयं सत्त्वसंशुद्धि ज्ञानयोगव्यवस्थितः आनन्दमश्च यज्ञश्च स्वाध्यायस्तपाचमम् अहिंसा सत्यमक्रोधः शान्तिरपैतुः भूतेषु लुप्तं माधवं वीरचापलं तेजक्षमा धृतिः शौचं मद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीं विजातस्य भारत ब्रह्मो दर्भोऽभिमानश्च क्रोधः पौरुषमेधः चाभिधातस्य पार्थसम्पदमासि दैवी सम्पद्विमोक्षाय निबद्धाय सदीमता सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव भूतसर्गो लोके दैवमासुरैव च विस्तरश प्रोक्ता आसुरं पाठ मे शृणु प्रवृत्तिश्च निवृत्तिश्च ज्ञानविदासुना नापि चाचारो न सत्यं तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरणीश्वरं परस्परसम्भूतं किमन्यत् कामैतुकम् एतादृश्यमवस्तभ्य पश्चात्मानोऽल्पबुद्धयः प्रभवन्ति गृहकर्माणः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः गृहीत्वा संग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः मोहभोगपरमायेतावन्तिष्ठिताः आशापाशशतैर्बद्धैः कामक्रोधपरायणः ते कामभोगार्था मन्यायेनार्थसञ्चयाः इदमद्यमया लब्धम् इमं प्राप्ते मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शस्त्रं हनिष्ये चापराधने ईश्वरोऽहं भोगे सिद्धोऽहं बलवान् सुखी आज्योऽभिजनमानस्मि वन्यस्ति सदृशो मया दास्यामि मोदिश्च इत्यज्ञानविमोहिता अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः कामभोगेषु पतन्ति नरकेषु च आत्मसम्भावितस्तब्धा धनमानमदान्विताः नामयज्ञैस्ते दम्भेन विधिपूर्वकम् अहङ्कारं बलं दर्पं कायं क्रोधं संस्थिताः आत्मपरदेशेषु प्रद्विषन्त्योऽभ्यसूयकाः संसारेषु नराधमामि सेवयोनिषु आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि माम प्राप्यैव कौन्तेय ततो यान्ति धमागतिम् त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः क्रोधस्तदा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्त कौन्तेय तमोदारैर्विमलः श्रेयास्ततो याति पराङ्गतिम् यशास्त्रमिदमुत्सृज्य वर्तते कामकारकः सिद्धिमवाप्नोति न सुखं न पराङ्गतिम् शास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ शास्त्रविधानोक्तं कर्म विहारति ॐ भगवद्गीतासु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो
अष्टादशोऽध्यायः सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः भगवानुवाच यजन्ते श्रद्धयान्विताः येषां निष्ठा तु कृष्णा सत्यमावोरजस्तमा श्रीभगवानुवाच भवति श्रद्धा देहिनां स्वभावजाः सात्विके राजसे चैव तामसे चेति तां शृणु साधनरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः एतान् भूतगतां चान्ये यजन्ते तामसा जनाः दम्भाहङ्कार संयुक्ता कामरागबलान्विताः मां चैवान्त यज्ञस्तपस्तदानं येषां चैदं तस्याचित्तास्तिराबुद्ध्य आहारस्सात्विकप्रियः आहारायसस्येष दुःखशोकमया प्रदाः उच्छिष्टमपि सामेध्यं भोजनं तामसं प्रियम् यस्तव्यमेमेति मनः समादाय सात्विकः विद्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ब्रह्मचर्यमहिंसा च शारीरं तव उच्यते स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तव उच्यते भावसंशुद्धिरित्येव तपो मानसमुच्यते अपराधस्य सात्विकं परिचक्षते क्रियते तदेव प्रोक्तं राजसं चरमध्रुवम् परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतं देशे काले च पात्रे च तद्दानं सात्विकं श्रुतं दीयते च परिक्लिष्टं तद्दानं राजसंस्कृतम् असत्कृतमयज्ञातं तत्तामसमुदाहृतम् ब्राह्मणास्तेन वेद च यज्ञाय प्रवर्तन्ते विजानोत्र सततं ब्रह्मवादिनां दानक्रिया च विविधा क्रियन्ते मोक्षकाङ्क्षिभिः प्रशस्ते कर्मणि तथा सच्चपाठयुज्यते कर्म चैव तदत्येयं सदित्येवाभिधीयते असदित्युच्यते पार्थान् न च तत्प्रेत्यनो इह श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः अर्जुन उवाच संन्यासस्य महाबाहो ऋषिकेश पृथक्केशिशोधना श्रीभगवानुवाच काम्यानां कर्मणां व्यासं संन्यासं कवयो विदो सर्वकर्मफलत्यागं प्रभुस्वागविचक्षणा राज्यं दोषवरित्येके कर्म प्राहुर्मरीषिणा यज्ञदानतपकर्मान् अत्याज्यमिति चापरे जयं शृण्वे तत्र त्यागे भर्तसत्तमा त्यागो हि पुरुषत्यागात् त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपकर्मान् त्याज्यं कार्यमेव ततो यज्ञोदानं तपश्चैव पावनानि मनीषिणाम् कर्तव्यानीति मे पापान् निश्चितं तदमपमम् मोहात् तस्य परिज्ञानस्तामसो
सकृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् संगं त्यक्त्वा फलं चैव सत्यागस्साधिको त्यागे सत्समाविष्टो मेधावी च यस्तु कर्म फलत्यागे सत्यागे च विधीयते भवत्यागिनां सन्न्यासिनां सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणां सुविधाश्च प्रत्यक्षा दैवं चैवात्र पञ्चमम् न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः पश्यत्य कृतबुद्धित्वा न स पश्यति दुर्मतिः हत्वा विषयान् लोकान् न हन्ति न निबध्यते करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः प्रोच्यते गुणसंख्याना यदा वक्तृतान्यपि सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदावृतम् अपलप्रेप्सुना कर्म यत्तत्सात्विकमुच्यते क्रियते बहुलायासं तद्राजसमुदावृतम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते सिद्ध्यो निर्विकार कर्ता सात्विक उच्यते हर्ष शोकान्वितः कर्ता राजसः परिकीर्तितः विषादे दीर्घश्रोत्रे च कर्ता तामस उच्यते प्रोच्यमानमशेषेण पृथक्तेन धनञ्जय बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विके अयथावत् जानाति बुद्धिः सा पार्थ राजसे सर्वार्थान् विपरीतान् च बुद्धिः सा पार्थ रामसे योगेन विचारिण्या धृतिः सा पार्थ सात्विके प्रसंगेन फलाकांक्षे धृतिः सा पार्थ राजसे न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसे अभ्यासात् रमते यत्र दुःखात् च न गच्छति तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम् निद्रालस्य प्रमादोक्तं तत्तामसमुदाहृतम् सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्रिभिर्गुणैः कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ज्ञानं विज्ञानमास्त्यक्यं ब्रह्मं कर्म स्वभावजम् दानम् ईश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् परिचर्यात्मका कर्म शूद्रस्यापि स्वभावजम् स्वे कर्मण्यभिर्तत् स्वकर्मणा तमभ्यच्छ सिद्धिं विद्यति मानवः स्वभाव
भावनियतं कर्म कुर्मस्नामाति किल्बिषं सर्वारम्भा हि दोषेण भूमेन नैष्कर्म सिद्धिं परमां संन्यासेनाधिगच्छति समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ ध्यानयोगपरो नित्यं वैराग्यं विमुच्य निर्ममश्शान्तो ब्रह्मभूयाय कल्पते समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरं प्रसादादवाप्नोति शाश्वतं परमभयम् बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भवान् अथ चेत्त्वमहङ्कार न श्राससि विनश्यसि नित्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यते कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि ततो केशवाध्यायो सत्प्रसादात् परां शान्तिं स्थानं शाससि विमृश्चैतदशेषेण यथेच्छसि तदा कुरु इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् मामे वैश्यसि सत्यन्ते प्रतिजानीहि योऽसि मे अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः न च शुश्रूषवे वाच्यं न च यो भक्तिमयी परां कृत्वा मामे वैश्यस्य संशयः भविता न च मे तस्मान् धन्यप्रियतरो भुवि ज्ञानयज्ञेन तेनाहं विस्तस्यामिति मे मते सोऽविमुक्तशुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् कच्चिदज्ञानसम्मोहः प्रणस्तस्ते धनञ्जय नष्टो मोहस्मृतिर्लब्ध्वा तत्प्रसादान्मयाच्युत सञ्जय उवाच संवादमिमं श्रौचा भगवतं रोमहर्षयम् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयत स्वयम् केशवाध्रुवयो पुण्यं शिष्यामि तं मुहुर्मुहुः विस्मये मे महान् राजन् हृष्यामि तं मुहुर्मुहुः तत्र श्रीविजयो भूति ध्रुवानीतिर्मतिर्मम तत्र श्रीविजयो भूति ध्रुवानीतिर्मतिर्मम तत्र श्रीविजयो भूति ध्रुवानीतिर्मतिर्मम महाभारते संहितायां वैयासिक्यां श्रीमद्गीतापर्वणि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां कृष्णार्जुनसंवादे अष्टादशोऽध्यायः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः। अर्जुन विषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामका पाण्डवाश्चैव किं कुर्वत संजय। भगवद्गीता
वाक्यं धरोवाच भगवन् परमेशानामविचारिणी प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभु प्रारब्धं भुज्यमानोऽपि गीताभ्यासरतस्तदा सुखी लोके कर्मणानोपलिप्यते महापापानि पापानि गीताध्यानं करोति चेत् दर्शनं न कुर्वन्ति नलिनीदलमम्बसा गीताया पुस्तकं यत्र पाठः प्रवर्तते सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै सर्वे देवास्य ऋषयो योगिनः पन्नगाश्रये गोपिका वापि नारदोद्धवपार्षदैः सहायो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते विचारच्च पठनं पाठनं श्रुतं तत्रहं निवासामि सदैव हि तिष्ठामि गीतामेतोत्तमं गृहम् गीता ज्ञानमुपाश्रित्य त्रिलोकान् पालयाम्यहम् गीता मे परमा विद्या ब्रह्मरूपा न संशयः अर्थमार्थाक्षरा नित्या सदनिर्वाच्य आनन्देन पदार्थान् कृष्णेन प्रोक्त्वा समकतोऽर्जुनम् वेदत्रये परानन्दा तत्त्वातज्ञानमञ्जसा मोक्षागते नित्यं नरो निश्चलमानसः ज्ञानसिद्धिं सर्वते ततो याति परां पदम् मठे समर्थसम्पूर्णे तदर्थं पाठमाचरे तदा घोराणजं पुण्यं लभते नात्र संशयः विभागं पठमानस्तु गङ्गास्नानफलं लभे शतं जपमानस्तु सोमयागफलं लभे राजायं यो नित्यं पठते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति घनो भूत्वावशेषम् अध्यायश्लोकपादं वा नित्यं व्यापणते कालं वसन्तरे श्लोकदशं सप्तपञ्चचतुष्टयं द्रौत्रीनेकं तदर्थं श्लोकानां मवाप्नोते वर्षाणामयुतं ध्रुवम् गीतापाठसमायुक्तो मृतो जातं पुनः कृत्वा लभते मुक्तिमुत्तमम् मानसंयुक्तो यमानोदतिं लभेत सवनासक्तो महापापयितोऽपि वा वैकुण्ठं समवाप्नोति जायते नित्यं कृत्वा कर्माणि भूरिशा जीवन्मुक्तस्य विज्ञेय देहान्ते परमं पदम् नित्योगकल्पशालोके गीता जाता पराया कृत्वा मार्गं नैव पठेत् मायातु संयुक्तं गीताभ्यासं करोति महात्मे तद्गीताया मया प्रोक्तं सनातनं ओमिति श्रीवराहपुराणे श्रीगीता महात्म्यं सम्पूर्णम् जय गोपाल कृष्ण भगवान की जय राजा रामचंद्र भगवान की जय ఆ శ్లోకాలు పాండువి నువ్వేం తీసుకున్నావా ఆ పాండువి అవి నారాయణ వాసుదేవ ఇవాళ ఎందుకో ఇంకా డౌన్ అయ్యి జర బాగానే వచ్చాయి కానీ ఇవాళ ఎందుకో అడగడని స్నానం చేసిన ఆ బీపీ జర బాగానే వచ్చాయి జరిగాయి పూర డౌన్ అయింది చల్ల గాలి వచ్చాక ఎట్లా చేస్తావా చల్ల గాలి పెడుతున్నది చల్ల గాలి పెడుతున్నది మంచిగా వాతావరణం బాగానే ఉంది మధ్యాహ్నం ఉంది కానీ చెప్పండి ఎవరొకళ్ళు మాట ఎందుకంటే మనం ఈ ప్రపంచం ఎందుకు రా సాంబే ఏం చేస్తాం లైన్ కురా ఇక్కడ రా अरे पीछे बैठे ना తెలిసి కాకుండా మీరు పెద్దోళ్ళు ఉండగానే ఏంటంటే నేనంటే సార్ వయసుకు సంబంధం లేదు కానీ లైన్ కరెక్ట్ ఉంటుంది ఏం కాదు కూర్చో అంతా కరెక్ట్ ఉన్నది నువ్వు కూర్చో అయ్యా రెడీ రా రెడీ ఇచ్చేసామి కట్ వేసుకోవా ఎదురుగా పద్యం
పదాలు పద్యము ఏదైనా చెప్పుచారు అంతే. ఇన్నాళ్ళు బ్రతికిన ఏమి సామ్రాజ్యంబు ఎందుకీ మోహంబు జీవా పన్నుగాని హలోక ప్రాంతి బదలి శివుని భజన చేయగ మాయ జీవా జన్మమున చేయు దోష కర్మములందు తొలగజాలక మల్లి జీవా ఎలమితో ఈ జన్మమెత్త కారణ మాయ ఎరుగజాల మాయ జీవా జలమితో నీ జన్మమెత్త కారణ మాయ ఎరుగజాల మాయ జీవా కూసో. ఏముంది రావా ఎవరికి ఎక్కరా చదువు పది ఏందికా ఇప్పుడు అవి పాపములు మురికి గర్భములోన మునిగి తేలుచునుండి జీవా మొదలు నవమాసములు మురికి గర్భములోన మునిగి తేలుచునుండి జీవా మదిలోన కడతేరే మార్గమెట్లని చాలా మరుగుచుంటివి మాయ జీవా మదిలోన కడతేరే మార్గమెట్లని చాలా మరుగుచుంటివి మాయ జీవా జనన ముందడి దాకా జనని గర్భములోన జగదీశ్వరుని నీవు జీవా జన్మ ముందడి దాకా జనని గర్భములోన జగదీశ్వరుని నీవు జీవా ఘనముగాను తిగించి గర్భ నరకము నుండి కడతేరితివి మాయ జీవా ఘనముగాను తిగించి గర్భ నరకము నుండి కడతేరితివి మాయ జీవా బాలత్వమున వెర్రి భ్రాంతిలో బడియాట పాట లోపల నరుల జీవా చాలగా బాధించి సాటి బాలులతో శ్రమలు పొందింది మాయ జీవా యవ్వనంబున మదము కొద్ది మోహము చేత ఎదురు కన్నెరుగక జీవా పువ్వు బోనల గూడి భోగించి దిగుచాల బుద్ధి తప్పి మాయ జీవా వృద్ధత్వమున బలము ఉడికి చింది కాదు దుర్భవించుతున్నందు జీవా వృద్ధత్వమున నీక బ్రతుకు దిక్కంబను శుభ్రమ జంధకుని మాయ జీవా జనని గర్భము నుండి జన్మించి మాయలు చేరుకొని కొన్నాందు జీవా ఘనమైన ఆపదలను అనుభవించుతు దినము గడుపు చింటివి మాయ జీవా ఘనమైన ఆపదలను అనుభవించుతు దినము గడుపు చింటివి మాయ జీవా ఆలు పిల్లలు అన్నదమ్ములున్నారంచు ఆశనందగబోకు జీవా కాలు దచ్చట నిన్ను కష్టపెట్టగనెవరు కడతే చరిక మాయ జీవా కాలు దచ్చట నిన్ను కష్టపెట్టగనెవరు కడతే చరిక మాయ జీవా మాయ సంసారంబు మంటి దొంతులనుచు మరి నీకు తెలియదా జీవా మాయ సంసారంబు మంటి దొంతులనుచు మరి నీకు తెలియదా జీవా కాలు గచ్చట నిన్ను కష్టపెట్టగనెవరు కడతే చరిక మాయ జీవా కాలు గచ్చట నిన్ను కష్టపెట్టగనెవరు కడతే చరిక మాయ జీవా కూటి కోసం పయ్యి కొరగాని పనులను కోరుచుండగా బోకు జీవా కూటి కోసం పయ్యి కొరగాని పనుల కోరుచుండగా బోకు జీవా నీటిలో మీనంబు ఎర్ర మాంసము కయ్యి నిక్కి నీగద మాయ జీవా నీటిలో మీనంబు ఎర్ర మాంసము కయ్యి నిక్కి నీగద మాయ జీవా పలుమారు నా వంటి బలవంతుడెవడని పరబెట్టుకోకో జీవా పలుమారు నా వంటి బలవంతుడెవడని భయపెట్టకొరలను జీవా బలవంతమైనట్టి పాము చీమల చేత ప్రాణంబు విడవదే జీవా బలవంతమైనట్టి పాము చీమల చేత ప్రాణంబు విడవదే జీవా దసలి పోగుల గోర్చి ధనర గృహమును బన్ని దారిగా నగలేక జీవా దసలి పోగుల గోర్చి ధనర గృహమును బన్ని దారిగా నగలేక జీవా విసిరికాయల పురుగు మెసల జాలక తొదకు నశించదే మాయ జీవా విసిరికాయల పురుగు మెసల జాలక తొదకు నశించదే మాయ జీవా ఏమి దానములేక వేల లక్షల ద్రవ్యం ఎంత కూర్చిన గాని జీవా ఏమి దానము లేక వేల లక్షల ద్రవ్యం ఎంత కూర్చిన గాని జీవా పాముకు బుసము విడిచి పారిపోయిన విధము పరిగెత్తు మాయ జీవా పాముకు బుసము విడిచి పారిపోయిన విధము పరిగెత్తు మాయ జీవా
ధరలో నబిదిపేట పురవాసుడైనట్టి పురహరిని దర్శవేచేవా ధరలో నబిదిపేట పురవాసుడైనట్టి పురహరిని దర్శవేచేవా దరిలేని సంసార శరది నిమిషములోన దరిదేశునిక మాయ జీవా చేతికే మూలంబు జయమునందవు మాయ నాటకం విదు సొమ్మి జీవా చేతికే మూలంబు జీవా భూతకం విధి మాయ నాటకం విధి సొమ్మి భూతకం విధి మాట నమ్మివ మాయ జీవా చేటికే మూలం జయము వందవు మాయ నాటకం విధి సొమ్మి జీవా మాయ నాటకం విధి సొమ్మి జీవా భూతకం విధి మాయ నాటకం విధి సొమ్మి మాయ పోయింది కూడా అంటే ఊకే అప్పుడప్పుడు చెప్తా చెప్తుంటాం కాబట్టి ఇక అది అన్ని సంపాదన విద్యా ప్రకారం స్వామి గోపాల మదన గోపాలయని గోవింద గోపాల మదన గోపాలయని మదన గోపాలయని పిండోదామా పిండూదామా మనానంద గోపాలు పిండూదామా మనసుయనే బాండములో మధురమైన పాలు పితకి మనసుయనే బాండములో మధురమైన పాలు పితకి కొనుమటాసు జనులకెల్ల కొసరి కొసరి పోయు పాలు కొసరి కొసరి పోయు పాలు నీలుగలువని పాలు నిర్మలమైన పాలు నీలుగలువని పాలు నిర్మలమైన పాలు నిలుగలువని పాలు నిర్మలమైన పాలు కాని తాతములు సగో కమనీయమైన పాలు కమనీయమైన పాలు పిండుదామా పిండుదామా మన ఆనంద గోపాలు పిండుదామా మన గోవు అంటే శరీరం గోగు అంటే పిండుదామా పిండుదామా మన ఆనంద గోగు పాలు గోగు అంటే శరీరం ఇక్కడికి వెళ్ళి దాటినాక సిద్ధు పోయినది ఏంటి సమయం ఉన్నది కాబట్టి ఇప్పుడే పిండుకోవాలి మీరు ఎప్పుడు పిండుకోవాలి జ్ఞానం ఇప్పుడే శరీరం మంచుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఒక కాలన్నా ఒక చెయ్యన్నా ఒక నోరన్నా ఏదైనా వంకర అయిందనుకో ఏమైనా చెప్తే ఏమంటుంటాం పోరాని అయినా నా చూసుడు ఇక్కడ వస్తున్నాను నీ జ్ఞానం ఎక్కున్నాను కాబట్టి సమయం ఉన్నది కాబట్టి జ్ఞానాన్ని వినుకోవాలి ఎట్లా వినుకోవాలి మన పుయ్యనే బాండములో మధురమైన పాలు పితకి మన పుయ్యనే బాండములో మధురమైన పాలు పితకి ప్రేమయ్యనే కవ్వము చేరునంత తరతి తరతి చెరునంత తరతి తరతి కొనగలాటి బాతులేవరో కొనుడి కొనుడి పాలొయ్యి పాలు కొనుడి కొనుడి పాలొయ్యి పాలు మనసును ఒక బాండం లెక్క చేసుకోవాలి శరీరం ఉన్నది కదా శరీరాన్ని శుద్ధిపరచుకోవాలి ఒక జగ్జావం తెచ్చినాం కట్టేస్తాం గడ్డేస్తాం కడుగుతాం దాన పెడతాం పాలు 10 లీటర్లు ఎంత పోదన చేస్తే 10 లీటర్లు తీసుకున్నాం శరీరాన్ని ఒక అట్లా పోదన చేసుకోవాలి ఎక్కడ ఏ వస్తువు ఆశపడకుండా జీవుడు ఉన్న జీవునికి ఎండాలి జాగ్రత్త నీళ్ళు చూసుకోవాలి అంతవరకే ఉండాలి ఇంత ఈ మిక్కిరి దాట్యామనుకో మన రోగాన్ని మనం చూసుకున్నట్టు అది ఒక పూట తిన్నాక ఒక పూట తిన్నాం అది మనకు మన రోగాన్ని మనం చూసుకున్నట్టు అట్లా ఉండి ఏం చేయాలి మనసును ఒక బాంధవులు ఇక చేసి మంచి ప్రేమ సంపాదించుకోవాలి మంచి ప్రేమ సంపాదించి ఆ ప్రేమ చేత జ్ఞానం అంటే దాన్ని ఏమంటారు
ఏమంటాం డిగ్రీ అయితే పాలలో ఏమంటాం ఇలా నీళ్ళు కలిసినాయి అంటాం. అంటే మన అజ్ఞానం కలగదు, భక్తి చేసి అజ్ఞానం నీళ్ళు అనమాట. నీళ్ళు గలు బన్ని పాలు నిర్మలమైన పాలు కొనగలాటి బాకులెవరో కొనుడి పాలు ఈ పాలు ఎవరైనా కొనుక్కుంటే పోయాను ఉత్తనన్న పోయింది పైసల కన్నా పోయింది. నువ్వు సంపాదించుకో మొదలు పాలు విండుకో. దేహం ఉన్నప్పుడే జ్ఞానాన్ని విండుకోవాలి. దాన్ని ఏమంటారు బూడగంటే ఇంకా మూడు మంచి శాస్త్రాలు ఉండవు. దాన్ని ఈ విధంగా పోయిన తర్వాత ఎట్లా వినుకోవాలి జ్ఞానం అంటారు. మంచి సమయము ఇదిరా ఓరన్నయ్యా మించి పోతే దొరుకదు నీకు ఓరన్నయ్యా కష్టపడి కిలుగదు ఓరన్నయ్యా లేక చాలా ఇప్పుడు నిన్ను ఖండించు ఓరన్నయ్యా. మంచి సమయం ఇది మనకి ఎట్లా దొరికింది. అటకెళ్ళి కొన్ని లక్కీలు వేస్తారు చూడు. ఒక్క లక్కీ వేసి 1000 డూప్లికేట్ లక్కీలు తీసి 1000 మంది తాలు 99 మంది 999 మంది దుప్పుకుంటారు. ఆ ఒక్కదాని కూడా ఇంతమంది పోతారు. ఏమంటారు ఇంతమంది అటువంటి లక్కీలో మనకు ఆ లక్కీ ఇచ్చింది. ఇక్కడికి వెళ్ళి మించి పోయింది అనుకో. దాని యొక్క అర్థం ఏంది, ఒక విద్యకు 100 మెట్లు ఉన్నాయి. 100 మెట్లు ఎక్కినాం ఇప్పటికి. 99 మెట్లు ఎక్కినాం. ఇంతకుండా మనం నిజం కొట్టడానికి ఒక్కటే మెట్టు. ఆ ఒక్క మెట్టు ఈ మాయ ఏం చేసింది, ఇక్కడికి వెళ్ళి 99 మెట్ల వరకు పోయింది. అది అక్కడ నోరు దాక్కున్నది ఆ మాయ. ఆ ఒక్క మెట్టు దాటి హుషారుతో దాటితే సరిపోయింది. ఒకవేళ దాటగా ఏమైనా తప్పులు చేసినాం అనుకో ఆ మాయలు మింగేస్తుంది. మింగితే నువ్వు ఏడుకోతావు పాతాలు కిందికి వెళ్ళిపోతావు. ఏడుకోతావు కిందికి నాభిస్తాను కిందికి వెళ్ళిపోతావు. కాబట్టి అక్కడ పోయిన మాయలకి వెళ్ళిపోతాం. అది కిరిమిటూడు కాదు, జన్మ లోపలికి వెళ్ళిపోతుంది. కథం అంతే. ఇక పొయ్యి ఎమలో కాపలా శిక్ష పొందాలి. అక్కడికి వెళ్ళి శక్తికి వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ రాదు. ఇది వచ్చింది ఒక పారిగా మళ్ళీ అనిపిస్తాను. కాబట్టి ఆ మాయల అందుకెళ్ళి ఏమన్నా తప్పుతాడు చేసాం అలా దుంకినట్టే. కాబట్టి మనం ఈ 99 ఎంత దక్కున్నది మనకు ఒక్కటే మెట్టు దక్కున్నది కదా. ఈ ఒక్క మెట్టు మంచి సమయం అన్నమాట. దుంకెత్తానికి మంచి సమయం. కాబట్టి ఈ మంచి సమయంలో ఉండని ఈ జాజాతంతో ఉండని ఆ ఉన్నోళ్ళు తింటారు. దీనికి ఆశపడదు. దీనికి ఎట్లా ఆశపడాలి మనం అంటే ఉండని ఉండని పిల్లలకో నీ భార్యకో నీ కళ్ళకో కళ్ళకో నీ వంశాలకైతే ఉండదు. మనం ఎట్లుండాలి జ్ఞానం తెలిసిన అంటే ఇది నాది కాదంటే కాదనగా అంత డబ్బులు దొరకదు జ్ఞానం. ఒక బ్యాంకులో మేనేజర్ ఉన్నాడు. 4 గంటల దాకా డ్యూటీ చేస్తాడు. స్టేట్ బ్యాంకులు అనుకుందాం. 4 గంటలకు ఏం చేస్తాడు, క్లోజింగ్ చేస్తాడు. ఆ బ్యాంకు క్లోజ్ ఏది తాళాలు చేస్తాడు. ఇంటికి వెళ్ళిపోతాడు. పోయా నాదిరి దొంగలు పడ్డారు బ్యాంక్ అంతా వచ్చిందంటే ఆ మేనేజర్ ఏమంటాడు, బ్యాంక్ ఏమో నా డ్యూటీ నేను చేసిన క్లోజ్ చేసిన పోరేసి నాకేం చేశాను. గవర్నమెంట్ దాన్ని ఆన్ చేసి పెట్టాలి. దాన్ని ఆన్ చేయాలి. కాబట్టి ఆ బ్యాంకు మేనేజర్ ఏమంటారు, నాది కాదా నిన్న డ్యూటీ చేసినా క్లోజ్ చేసినా ఉంటే గవర్నమెంట్ ఉంటుంది. నాదేముందా అంటే బ్యాంకు కాదా అని అనుకున్నాడు కదా మేనేజర్. అంటే ఈ సంసారం నాది ఉంటే ఉండదేమో. మేము పంచిపెట్టకడు ఉన్నోళ్ళు తినని. కానీ నీకు మాత్రం దాన్ని నీ కడుపు లోపల పెట్టుకోవచ్చు. నువ్వు ఏదైనా పెట్టుకోవాలి, ఎట్ట పాలు విండుకోవాలి, ఎట్ట జ్ఞానం విండుకోవాలి, నేను ఎట్ట తరించాలి, ఆ సర్పం లోపలికి పోవాలా పోవద్దా అది అది చెప్తాను. పోయినామనుకో మా ఆయన దుంకినవనుకో కరెక్ట్గా. అంటే దుంకుడంటే ఏంటి సమయం కావాలి. జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానం సంపాదించుకుంటే అసలు జ్ఞానం లేకపోతే అందుకని కాబట్టి ఏం చేయాలంటే మనం మంచి సమయం దొరికింది కాబట్టి మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి మంచిగా చదువు నేర్చుకోవాలి. మంచి సంస్కారాలు నేర్చుకోవాలి. మంచిగా చదువు నేర్చుకోవాలి. చేసినాక మరి ఇంకే సరిపోదు. ఏకాంతంగా ఇచ్చేవాలి. దాన్ని ఏమంటారు భగవద్గీత నేను కొత్తగా చెప్తాను. బ్రహ్మచారి వర్తతే మన ప్రశాంతమైనటువంటి అమనాస్త్రపై కూర్చోవాలి. ఎట్లుండాలి, బ్రహ్మచారి ఉండాలి. బ్రహ్మచారి అంటే అర్థం ఏంటుందా, ఏమో నేను బయట ఎక్కడెక్కడో దొంగచారం చేసినాను కాదు. బ్రహ్మచారి అంటే ఇక్కడ ఇప్పాలంటే చేసుకోబోతాను. బ్రహ్మచారి అంటే మానవుడు జన్మెత్తినప్పుడే 5 పంచభూతాలు, 8 మదగజములు, 6 కామక్రోధాలు, 13 రాగద్వేషాలు, 5 పంచకోశాలు, 7 సప్తవ్యాసనములు, 3 విషయాత్రములు, 3 వాసనాత్రలు. ఇవన్నీ మొత్తం అన్ని లెక్క పెట్టుకుని 96 అవుతున్నాయి. ఈ 96 ఈ జీవునికి ఎదురు చూస్తుంది. ఎప్పుడు ఇది మాయలు కలపాలి, ఇది మాయలు కలిపి ఎదురు చూస్తుంది. కాబట్టి అటువంటి మాయ ఈ 96 వాటికి చిక్కకుంటే ఏం చేయాలి, బ్రహ్మచారి. ఈ 96 చిక్కనప్పుడే నువ్వు బ్రహ్మచారి. ఏ యొక్క వస్తువు నువ్వు రాకొని పోయిందంట వరపని చెప్పి దాన్ని
దాన్ని ఏమంటారు ప్రశాంతాత్మ విగతావి బ్రహ్మచారిని వర్తతే మనసామ్య మత్స్య సహాజీల మొత్తం ఏకాంత ప్రదేశం కూర్చొని బ్రహ్మచారిగా ఉండాలి. అప్పుడే కూర్చున్నాక ఏం చేస్తున్నాడు మళ్ళీ ఏమంటాడు సమం కాయ శిరోగ్రీవం దారయన్న చలం శిర సంప్రేక్షనాచికాగ్రోదిశాచో నవలోకయన్ ఏకాంతంగా కూర్చొని బ్రహ్మచారిగా ఉండి ఏదో ఏకాంతంగా కూర్చో పొందాక ఇవన్నీ దేశాన్ని చేసుకో, భగవద్గీత చేసుకో, శాస్త్రాలు నేర్చుకో, ఇక్కడ పూజలు చేసుకో, ఇంకేమీ చేసుకో. పొద్దుముంటే ఏకాంతం అయిపోతుంది. ఏకాంతంగా కూర్చొని అప్పుడు నీ మనసును ఏకాంతంగా ఉంచి కన్ను మొక్కలు ఏకాంతంగా వచ్చింది. అప్పుడు ఏమంటాడు ప్రశాంత అప్పుడు ఏమంటాడు దారయ్య సంప్రేక్ష నాసికాగ్రం అంటే ఏంటో ఆలోచించేది. ఎక్కడ కుంకుమ అలాగే అదే నాసికాగ్రం అంటాం దాన్ని. అదే నాసికాగ్రము, అదే త్రిపుటా స్థానము, అదే లల్లాస్థానము, అదే అగ్ని చక్రము. అక్కడ ఉండేదే ఆ అమ్మ ఎవరు లక్ష్మీదేవి ఉండేది అక్కడ. అందుకని అందరం అక్కడనే కుంకుమం అక్కడ ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మొక్కలు ఏకాంతంగా కూర్చొని మీరు ఏ బరువు ఎత్తుకోవాల్సిన ఇక్కడ లేదు. చూడు ఒక ఆర్మీ పోలీస్ వచ్చిందంటే బద్రీనాథ్ కొండలల్లా ప్రైవేట్ యుద్ధానికి సిద్ధం చేసిందంటే మరి రాజ్యం గెలిపించుకోవాలంటే మనసులో కొట్టరు, పోలీసులు గెలుచుకునేది అంతే. వాళ్ళు వచ్చి ఈ రాజ్యం గెలిచాం, వీళ్ళు వచ్చి ఆ రాజ్యం గెలిచారు, వాడు గుట్టలలో వెళ్తారు. మరి అంత పెద్ద పైసలను గెలుచుకొస్తాడు కానీ కంటం కూర్చుకోవాలంటే మానవుడు మాత్రం చోటు చెప్తున్నారు. ఎంత కనుడు అక్కడ 5 రూపాయలు అగరబత్తి అవసరం లేదు. ప్రశాంతంగా కూర్చొని సంప్రేక్ష నాచుగా మంచి అక్కడ కూర్చున్న తర్వాత ఏమంటాడు నేత్రదయములు రెండు మూసి వెలుగు గలియు మాననే వెలుగులో బ్రహ్మాండమంతా వెలుతురైన దానినే వెంటనే మనం కూర్చున్నది. శ్రేష్ఠ పరమాత్మ విశ్వరూపం ఎవరు చూపించింది? 3 సార్లు చూపించింది. ద్వారపాలైకంలో ఎవరు చూపారు? 3 సార్లు. అర్జునునికి 11 అధ్యాయం. శ్రీకృష్ణ రాయబారంలో కృష్ణుని గుండెలు కట్టేస్తాం. అప్పుడు అందరికీ విశ్వరూపం చూపిస్తారు. విశ్వరూపం చూపిస్తారు. కృష్ణ పర్వతం హిత్తన అనుకున్నాం. మళ్ళీ ధర్మరాజు రాజస్వ యాగం చేస్తున్నాం. రాజులంతా వచ్చి యుద్ధానికి వచ్చింది. దేవతలను వాళ్ళందరికీ విశ్వరూపం చూపిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఏం చేయాలి? ఆ విశ్వరూపాన్ని మళ్ళీ ఇంకోసారి ఎవరు చూపించిండు? యశోదకు చూపిస్తుంది. యశోదకు ఎప్పుడు చూపించాడు? కృష్ణ అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడే అట్లా మన్ను తిన్నాడా అంటే వచ్చింది ఈ చెంప పట్టి పాట ఈ చెవు పట్టి పట్టు నీళ్ళు కొట్టింది. ఎవరు ఎర్రరాత్రు అన్నాడు. నోరు తెచ్చింది. ఏమైపోయింది? లోకాలు అన్నీ అన్నాను నేను. మన్నేల దింకి పోయి పాటలు మంచి వస్తాను నాకు. మన్నేల దింకి పోయి నా తిన్ని కన్నయ్య నిన్నేమనంటినోయి గోపాలకృష్ణయ్య కాలాల బోసు కొందురా బాలగోపాల నీ మోము వాడిపోయను ఇంటికి రావా గల్లునరా గంతులిడ నందకుమార జగాదేక మోహనాకార గోపకిశోర పొరు గిళ్ళకేల పోయిదివో వల్లరివాడ పరాబామలిళ్ళ పాలు పెరుగు వెన్నెలరీరా అంటే ఇప్పుడు పాట ఉంటాయి. మరి చెవ్వటిని చెంబదేపేసింది నోరు అంటే అన్ని లోకాలు ఉన్నాయి. మొత్తము ఆ లోకాలలో ఈమెన్నో ఒక గడ్డి పరకలే కదా వస్తుంది అట. బా నా కొడుకు ఎవరుగా వచ్చారో అప్పుడు ఆలోచించే నారాయణ వచ్చి నా ఇంట్లో కొన్ని వచ్చి దాంట్లో ఎంతో సంతోషించి కొడుకుని దొరకదు కారణం చేసి అన్నారు. అంటే మరి యశోద కడుపులో లోకాలు ఉన్నప్పుడు యశోద అయినా ఆమె కూడా ఒక తల్లే కదా, ఆమె కూడా మనిషే కదా తల్లే. ఆ లోకాలు కూడా మన లోకంలో ఉన్నాయి. ఆ లోకాలు ఆమెకే ఉన్నాయి అనుకోకూడదు. ఆ లోకాలు మనలోనే ఉన్నాయి కాబట్టి భగవద్గీత ద్వారానే పెద్ద భగవద్గీత 700 శ్లోకాలు చదివితే మంచిది. ఓకే లేకపోతే 2వ అధ్యాయంలో వెళ్తారు. 2వ అధ్యాయంలో 10 శ్లోకాలు నేర్చుకుంటే సార్ ఎక్కేలు ఎత్తు స్టార్ట్ అయింది. కేశవ ఆ శ్లోకానికి అక్కడికి కొన్ని వెళ్ళిందాక అది లో అర్థం ఉండదు. మొత్తం గర్భిణి నేర్చుకున్నట్టు కావాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏమైతే తెలుసా? ఇదంతా ఎందుకు చేయాలి? దీనికి ఒక శాస్త్రం ఉంటుంది. వీళ్ళంతా వచ్చిందానికి ఒక శాస్త్రం ఉంటుంది. అల్చమవుతుంది కానీ బ్రహ్మలోకంలో ఇదే సభ పెట్టిరు అనమాట. సభ పెడితే అందరికీ టైం ఇస్తే స్విచ్ ఇచ్చారు. ఏమని ఇస్తున్నారు? భూలోకంలో శాంతి ఎత్తగలుగుతుంది. అంటే ఎవ్వరు కొంతమంది ఏమో సత్కార్యాలు చేయాలంటారు, కొంతమంది నోములు చేయాలంటారు, కొంతమంది యజ్ఞాలు చేయాలని, కొంతమంది యాత్రలు తిరగాలంటారు, కొంతమంది గుండు గోపురాలు కట్టాలంటారు, అతగాలు మంచి దానం ధర్మాలు చేయాలని కొంతమంది. లాస్ట్కి వచ్చినాక బ్రహ్మదేవునికి టైం ఇచ్చారు.
నువ్వు చెప్పయ్యా. ఆయనే పెట్టిన సభ అధ్యక్షునికి ఇచ్చాడు. ఆలోచన చేశాను నాయన ఇట్లా కాదు, మీరు వచ్చిన వాళ్ళంతా తపస్సుకి వెళ్ళాలి 30 కోట్ల దేవతలు. మళ్ళీ నేను సంవత్సరాన్ని మళ్ళీ పెడతాను, మళ్ళీ మీరు అందరు రాలి, నేను పరీక్ష తీసుకుంటాను. ఆ పరీక్షలు ఎవరైతే పరీక్ష తీసుకోండి, మళ్ళీ సంవత్సరం మళ్ళీ వచ్చి పరీక్ష తీసుకోండి. పరీక్షలో ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వచ్చినాక ఏమన్నా నాన్న ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా భూలోకం వెళ్ళాలి. భూలోకం వెళ్ళి పరమభక్తులు జన్మించాలి. వాళ్ళు ప్రచారం చేసే భూలోకం శాంతి కలుగుతాయి. ఉత్తగేత శాంతి కలుగుతాయి. వీళ్ళు ప్రచారం చేయాలి. అంటే వీళ్ళు మనం అంతా కలిసి అక్కడ తపస్సులు నెగ్గి పుణ్యంతో ఇక్కడ వచ్చు. అక్కడ మనకి వచ్చి అభివృద్ధి కైసా మన ప్రేమ అన్నమాట. అది ధర్మాన్ని నిలబెడితే మనమే కాదు, ఎక్కడెక్కడ ధర్మాత్మలు యజ్ఞాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ పుణ్యాత్మలు కార్యక్రమాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ గీతాలు చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళంతా బ్రహ్మదేవుని తపస్సు చేసి నెగ్గి ఆ బ్రహ్మదేవుడు పరీక్ష తీసుకొని మీరు పుణ్యాతులకు వెళ్ళాలి భూలోకమని ఆయన చూడండి. ఇక్కడ జన్మ వచ్చెదురా జన్మము ఎనుక జన్మము ఎనుక జన్మ వచ్చెదురా జన్మము ఎనుక కర్మమొచ్చెనురా కర్మమొచ్చెనురా జన్మము ఎనుక మరణమొచ్చెనురా. జన్మంగా కర్మ వస్తూనే ఉంటుంది ఎంతో ఇంకా. కానీ మీరైతే ధర్మప్రచారం అంటే మనం అంతా ధర్మప్రచారం చేసేటప్పుడు ఏదో ముందు పుణ్యం సంపాదించు. ఆ పుణ్య ప్రభావం గీతతో బుద్ధి అవుతుంది, భజన చేయ బుద్ధి అవుతుంది, యజ్ఞం చేయ బుద్ధి అవుతుంది, తీర్థయాత్రలు తిరగబుద్ధి అవుతుంది, సత్కార్యం చేయబుద్ధి అవుతుంది. కాబట్టి మనం అంతా పుణ్యాత్రం. కాబట్టి ఈ పుణ్యాత్రలు ఎక్కడెక్కడ పోతుంటే ఏమవుతుంది అంటే పాండవులు పుణ్యాత్రం కాదు, ఎక్కడెక్కడ పోతుంటే అక్కడక్కడ పచ్చటి అవకాశం వస్తుంది కదా. అంటే దుర్గగా పోయి అడిగిద్దే అనమాట. అయ్యా ఇక అజ్ఞాతవాసం కూడా పూర్తి అయింది. రేపు పాండవులు యుద్ధానికి వస్తారు, ఈ 7 ఉండరు, ఈ 5 అందరికి వంతారు, ఎక్కడే పడైనా నది పారేదాం రాజ్యం మిగిలిపోతున్నారు. మళ్ళీ బీచ్ వచ్చారు 7 ఉన్నది కానీ. అంటే అప్పుడు మీకెందుకే వాళ్ళని నడుస్తారా మీరు కావాలంటే వాళ్ళ దారి చేసుకోకపోతే కదా. ఎక్కడ ఉండొచ్చు మరి అన్నాడు విరాట్ మహారాజు. వాళ్ళ పాండవులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ మంచి వర్షాలు ఉంటాయి, కుంటలు చెరువులు అలిగెళ్తుంటాయి, నదులు ఉప్పొంగుతుంటాయి, పశువులకు మంచి మేత ఉంటుంది, పశువులు రోగాలు ఉండయి, పశువులు పాలియని ఆవి ఉండదు, మరి తాలిబొట్టు జరగకుండా తల్లి ఏడగా అందదు, పుత్రశోకం ఉండదు, రోగబాధలు ఉండవు, అన్నీ అంత సమృద్ధి ఉంటుంది. ఏ రాజ్యంలో గాడున్నది చూడండి, పత్త చెప్పలేదు ఆ రాజ్యం. అన్ని రాజ్యాలు పెట్టి రాజు ఎంత ఉప్పొంగుతున్నాను అనమాట. అబ్బా వీడున్నారా ఈ కొడుకులో నేనా దొరికించుకోవాలని కూడా కథ ఉంటాయి. దొరికినట్టే అనుకోండి. దొరికినట్టు ఏం చేసి ఏడ దొరికి చూసి ఏడేది వాళ్ళే చూడరు. అర్జునాచారి, ధర్మాచారి, భీమాచారి బ్రాహ్మణులు వేసిన వేసుకున్నారు. ద్రౌపది సైజేంద్రుని ఆయన బ్రాహ్మణులు వేసి విరాట్ మహారాజు ఇంట్లో ఈయన పూజలు ధర్మరాజు పూజలు చేస్తారు. భీముడు 2 రోజులు అర్జునుడు దూళ్ళగాస్తాడు, నక్క సాదేవుడు 3 రోజులు గడ్డి చేస్తారు, పెళ్లి తీస్తారు. ద్రౌపది విరాట్ మహారాజు ఇంట్లో కొండలు చేస్తారు. ఇట్లా ఉండరు. అంతటి రోజు 7 దొరుకుతారు. అరే 7 దొరుకుతారు 5 దొరుకుతా అంటే ఆయనకు 65 పశువులు ఉన్నాయి. ఈ పశువులు అన్ని కూడా అబాలికి కొనిపోతే వాడే వస్తాడు. కూడా ఎక్కడికి వెళ్తారు ఆని వస్తుంది, ఇంటికి వస్తారు. ఇంటికి వస్తుంటే అడ్డం పోయి అంతమంది కొట్టిరు వాళ్ళు అంటే దూరంలోనే మామూలుగా దుర్బుద్ధి సాఫ్ చేస్తారు. అంటే అప్పుడు పోయి అర్జునుడు చెప్పి అర్జునుడు అన్నాడు ఉత్తరం చెప్పాడు. అయ్యా జ్ఞానాలు కూడా తీసుకొని దమ్ము చెప్తున్నాను. అంతే మనం తెమేయ చేపాపం తెమే చెప్పులు వినాశనం మనం చెప్తున్నాను. తెమ్మంటే అక్కడ పోయే వరకు ఆయన ముట్టుకోవాలి. దాగు మామ లేచి బస్సులు వచ్చింది. ఉత్తరం వచ్చాడు అర్జునాచారి నా దగ్గర ఆడ నవ్వు బాగుండదు అంటే అప్పుడు మళ్ళీ చెప్పాడు నా పేరు చెప్పారు. అర్జున కృష్ణ గాంధీమా, అర్జున పాంచజన్యమా, అర్జునుడు రమ్మన్నాడు రా నా పేరు చెప్పు అంటే అప్పుడు మానవంతుడు రాసాం. అప్పుడు పోయి ఆ విద్యాలో పోయి పశువులు ఉట్టకపోతుంటే ఇంకా వాళ్ళు పోయి బాధం కొడితే అదెంతో మచ్చు బాధ అనమాట. మచ్చ అంటే బొగ్గు బాధ రైతుకోగలిగితే ఆ పొగలు ముండిపోయి పుణ్యాతులు ఎక్కడెక్కడ పోతే పాండవులు ఎక్కడెక్కడ పోతే దేశం ప్రజలు మనసంటి వాళ్ళు అంతా పుణ్యం ఎక్కడ చేసి ఆ ప్రాంతంలో ఇక్కడ మనం వచ్చినాం. అందుకే రామరాజ్యం అని పేరు వస్తుంది. అందుకనే మనం ఇక్కడ వచ్చినాం. ఇదంతా పవిత్ర మానసంటి వాళ్ళు ఇంకా అది పవిత్రంగా ఉంటాం. ఎక్కడెక్కడ పారాయణం చేస్తారో పారాయణ చేస్తారు, అంత పూర్వీకులుతుంది. కాబట్టి పాండవులు అక్కడ అంత శుభ్ర పశువులు తెచ్చి విరాట్ మహారాజు తొప్పించింది. విరాట్ మహారాజు అనుకో పశువులు తెచ్చినందుకు ఇక మీరు ఎవరినైనా నాయన తెలుసుకోండి. ఇంతమందిని ఓడగొట్టి అసలు పైసలు తెచ్చి నాకు 30 చెప్పినట్టు మీరు ఎవరు అన్నారు అంటే విరాట మహారాజు కొంత దుఃఖం పడుతుంది. దశరథ మహారాజు అడిపాలైతే రాముని కొంత దుఃఖం ఉండదు, ఈయన అంత దుఃఖం ఎంత దుఃఖం ఉన్నది. పాండురాజు వీళ్ళు విరాట మహారాజు పాండురాజు మంచి స్నేహితులు. ఇప్పుడు మనం అందరూ ఎక్కడ వస్తుంటారు అనమాట. అయ్యో పాండవులు అరణ్యవాసం వచ్చింది అంటే ఆయన కుబిలి కళ్ళు పోయింది. ఏడ్చి పాండురాజు చచ్చిపోయిండు, విరాట మహారాజు కుబిలి పోయిండు. ఆయన ఏడ్చి
అంటే ఈయన అన్నాడు మీరెవరయ్యా ఈ పట్టణంలో వచ్చి మరి నా తన జీతం ఉండరు నా పశువులను శత్రువులను ఓడించి తెచ్చింది మీరెవరు అన్నారు. అంటే అప్పుడు చెప్పింది విరాట మహారాజు, నేను పాండురాజు కొడుకుని ధర్మాచార్య, నేను పాండురాజు కొడుకు భీమాచారి, నేను పాండురాజు కొడుకు అర్జునాచారి, నేను పాండురాజు కొడుకు దశవాదేవుడు, ఈ శాస్త్రవర్తి సహాదేవుడు, ఒక ద్రౌపది సైన్యుడు, ఇంకా రెడ్డి. అయ్యో నా సైన్యం కొడుకులు మంచితనాన్ని చెప్పు రావులేదు. నాటాన్ని ఉండరు కదా అని చెప్పి వాళ్ళకి అందరికి ఆలింగనం చేసుకొని వాళ్ళని ఈ సింహాసనం కూర్చుండే పెట్టారు. అందువల్ల ఈ రాజ్యం మొత్తం నీకే, నా దోస్తు కుమారుడు ఈ రాజ్యం మొత్తం నీకే, నా కుమార్తెని అభిమానిగా పెళ్లి చేసుకోండి తప్ప మొత్తం మీద రాజ్యం ఇచ్చేది. ఆ సేనాధిపతి ఇల్లుకి వచ్చింది. ఆ విధంగా పుణ్యాత్తులు ఇక్కడికి పవిత్ర వెళ్తుంది. మనం అందరం కలిసి బ్రహ్మావరం చేత ఇక్కడ వచ్చినాం కాబట్టి మనం ఇక్కడ పోయినా మనం చదువు నేర్చుకోవాలి, ఇంకా కూడా మాయలు దిక్కొద్దు, ఇంకా కూడా జ్ఞానం నేర్చుకోవాలి, ఇంకా కూడా మంచి పుణ్యాత్తులు ఇంకా అసాటు ఎదిగి ఏం చేయాలంటే మాయలు దిక్కోదు. అంత్యకాలం వచ్చే వరకు మాయ కందకు తిరిగిపోవాలి. అంటే అక్కడ ఉన్న సర్పంచ్ కన్నకు అవతల దించుకోవాలి. అవతల దించేది ఏంటంటే అవతల మెట్టేంది స్వర్గం అనేది వస్తుంది. స్వర్గం దాటిపోయే మెట్టు దాటేమో బయట ఒకళ్ళ ముచ్చిక్కినమైతే అంత వరకు మళ్ళీ పాతాల్లో కూడా జపలోకం అంటే అక్కడ అక్కడ ధర్మదాతలు కావాలి. ఎక్కడ పోతే అక్కడ బుద్ధి పొందిందో, ఎక్కడ పోతే అక్కడ ప్రసిద్ధి పొందిందో అలాంటి మహత్వం కావాలి. ఎవరైనా చేయాలి, ఎవరికి కూడా వాళ్ళు మన ఎక్కడ పోతే మనమే కాదు, మనకు ఎక్కడ పోతే అక్కడ ఇది సంతోషం. 18 అధ్యాయాలు ఇక్కడ జరిగి మనకి 700 కోట్లను చదివి మనకి ఏ కీడు ఏ దోషం ఉన్నా తొలిగిపోతుంది. మరి ఇట్లా పోతుంటాం అనుకో, టైం అయిపోయిందా? టైం అయిందా? టైం సరే మంచి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. మరి పెంచినందుకు మా వార్త చాలా మంచి సంతోషం. ఏదో వీలైన కార్యం 10 నిమిషాలకు వచ్చిందేమో గాడి గడ్డ గాడి మరి 1:30 ఎందుకు అంటున్నావు? నువ్వు టైం అడిగాను కదా, ఒక 10 నిమిషాలు అడిగాను. ఇంకా గంట కానీ ఇంకా లేదు. సమాజ్ కానీ కావాలని ఏం పర్వాలేదమ్మా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః ప్రణవార్థాయ జ్ఞానైకమూర్తయే మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. తర్వాత అనసూయమ్మ గారి యొక్క దంపతులు వారి యొక్క కుటుంబానికి అంతా కూడా భగవంతుడు ఆయురారోగ్యాన్ని కల్పించాలని ఆవిడ చేత భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. భగవంతుని యొక్క ఆశీర్వాదం. ఏం లేదు, మనం ఇప్పుడు పూజలు చేస్తున్నాం. పూజలు ఎన్నో పూజలు చేసుకుంటాం. పూజా కోటి సమం స్తోత్రం. కోటి పూజలు చేస్తే ఒక్క స్తోత్రంతో సమానం. అది సహస్రనామ స్తోత్రం కావచ్చు, లక్ష్మీనామ స్తోత్రం కావచ్చు, ఇంకే స్తోత్రం అయినా భగవద్గీత కావచ్చు, ఇంకేది కోటి పూజల యొక్క ఫలితం ఒక స్తోత్రంతో సమానం. కోటి స్తోత్రం ఫలం ఒక జపంతో సమానం. ఏదైతే మంత్రం తీసుకుంటామో ఆ మంత్రం తీసుకునేటువంటి ఒక జపం ఆ మరణాన్ని త్రాయితే మనసును శుద్ధం చేస్తుంది ఒక జపం. ఆ జపం వల్ల మనసును శుద్ధం చేస్తుంది కాబట్టి ఆ జపానికి అంత ఫలితం ఉన్నది. కోటి స్తోత్రాల యొక్క ఫలితం ఒక జపానికి ఉన్నది. కోటి జపం ఫలితం ధ్యానం సమహాన్. ఒక్క కోటి యొక్క జపం యొక్క ఫలితం కోటి జపం చేస్తే ఒక ధ్యానం కోసం. అదేవిధంగా కోటి ధ్యానం చేస్తే ఒక లయంతో. లయము అంటే తనలో తాను బహిర్విషయాలని వదిలిపెట్టుకొని తనలో తాను ఉండిపోవడమే లయం.
అనొచ్చు, అమనస్క యోగం అనొచ్చు, ఇంకేదైనా. కాబట్టి ఎంతసేపు మనం మన యొక్క బ్రహ్మదేవుడు ప్రతి జీవులకు 84 లక్షల జీవుల యొక్క దృష్టిని బహిర్ముఖంగానే చేసి పెట్టింది. ఎప్పుడు కూడా బహిర్ముఖంగానే చూడాలి. ఈ బహిర్ముఖంగా చూసేటటువంటి వారు ఎవరంటే అంత పశువుతో సమానమైన అవేమో 4 కాళ్ళ పశువులు అయితే ద్విపాద పశువులు. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క ఏదైతే ఉండేటటువంటి యొక్క ఆ దృష్టి ఏదైతే బహిర్ముఖం ఆ పశువు ఏ విధంగా ఈడపచ్చి కనిపెట్టవచ్చు, ఆడపచ్చి కనిపెట్టవచ్చు. అదేవిధంగా ఈ మానవుడు ఆశయాబద్ధతలోకే కరుణాభౌచింతయా ఆయుక్షీణ నజానాతి తస్మాజ్జాయతే. ఈ ఆశ చేత అనేక విధములైనటువంటి ఒక మోహానికి గురి తర్వాత ఆయుస్సునంతా కూడా చెరిపేసుకుంటుంది. ఆయుస్సు అనేటటువంటి తనలో కలిసిపోదు, తెలియకుండానే పోతుంది. కానీ అటువంటి ఆయుస్సు అనేటటువంటిది మళ్ళీ తెలియ అంటే కాలం పోయినాక తర్వాత మళ్ళీ వస్తుందా రాదు. అందుకోసంకే ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే మనము ఈ ఆశ అనేటటువంటి మానవునికి అనేక విధాలుగా ఉన్నది కాబట్టి దీనికి ఒక రూపం ఏంటంటే ఒక సింహాన్ని తెచ్చి ఒక బోన్లో బంధించి, ఒక ఆవుని తెచ్చి ఒక బోన్లో బంధించి, ఒక మేకను తెచ్చి ఒక బోన్లో బంధించున్నాడు. తర్వాత ఇంకా ఒక పాముని తెచ్చి ఒక దాంట్లో బంధించున్నాడు, ఒక కుక్కను తెచ్చి ఇట్లా రకరకాలుగా అన్ని బంధించున్నాడు. ఒక మానవుని తెచ్చి కూడా ఒక దాంట్లో బంధించాడు. అక్కడ ఏమేమి పెట్టిండ్రు? గడ్డి, ఆకులు, మాంసము, పాలు, రకరకాలు. సింహం వచ్చింది కేవలం తనకి కావాల్సిన ఆహారం ఏంది? మాంసమే కాబట్టి అది తీసుకుని. అదేవిధంగా ఆవును ఇడిచిపెట్టి ఆవు ఏం చేసింది? ఆ గడ్డిని తీసుకుంటుంది, కణం పదార్థాలు ఏమి ముట్టలేదు. అదేవిధంగా మేక వచ్చింది, ఏం చేసింది? ఏ గడ్డిని ముట్టదు, ఏది ముట్టదు, తన ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకులను తిని వెళ్ళిపోయింది. అదేవిధంగా పాముని ఇడిచిపెట్టి ఏం చేసింది? అనాథం పోయి ఆ పాలు తాగి తను. ఈ విధంగా రకరకాలుగా అయినటువంటి ఒక ఈ జంతువులన్నీ కూడా జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ 84 లక్షల జీవుల లోపల మానవుడు శ్రేష్టమని అంటారు. మరి దీనివల్ల శ్రేష్టమయ్యా మానవుడు అని అంటే ఒక జంతువులన్నీ కూడా సమీక్ష పెట్టింది. ఆ జంతువుల లోపల దాంట్లో నక్క, దానికి అనేక వ్యక్తులు వస్తాయి కదా, ఈ జంతువులన్నిటి సమావేశం. మనం ఈ విధంగా మానవుడు ఎట్లా గొప్ప మనకంటే సింహమంత బలం ఇవ్వండి. మరి ఏనుగా ఏదంటే అది తీసి పడేస్తుంది. మరి ఈ విధంగా మరి ఉడక పందెంలోనో మరి జిమ్కంతా ఉడుకుడు మరి ఏ దానికి రాదు. ఈ విధంగా మరి ఏది మరి పాముకు విషం ఉన్నది, కలిస్తే మానవుడు చనిపోతాడు. ఈ విధంగా ఆలోచించి అక్కడ మహానుభావులు అటు కిష్టయ్య స్వామి ఉన్నాడు, ఆయన తానికి పోదాంపారని చెప్పి అన్నీ గమ చేసుకొని పోయిన తర్వాత ఆయన తపస్సులో ఉన్నాడు. సరే నాయన ఏం వచ్చేది, ఏం కథ? ఏం లేదు స్వామి, మానవుడు మాకంటే గొప్పవాడు అని రవికుడు. ఎట్లా గొప్పవాడు? సింహం పరాక్రమంలో ఎవరికి ఉన్నదా? ఏ మానవునికి ఉన్నదా? ఏనుగంత బలం ఎవరికైనా ఉన్నదా? అదేవిధంగా ఇంకా జింక పరిగెత్తులో ఉన్నదా? నక్క యుక్తులన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇటువంటి యుక్తులు ఏమన్నా ఉన్నాయా? ఎవరికి లేదు. మరి ఏంటి, ఎట్లా గొప్ప? అయ్యా, మానవుడు చెప్పితే మారేటటువంటి శక్తి ఉంది. విజ్ఞాన యోగం, కోశం ఉన్నది. మీ లోపల విజ్ఞాన కోశం లేదు. మీరు పుట్టినప్పటి సంది ఎట్లా ఉంటారో సచ్చిన దాకా అట్టనే ఉంటుంది మీ యొక్క భావం. కానీ మానవుడు ఏం చేస్తాడు? మారుతుంటాడు. ఏ విధంగా? బాల్యం పోయి యవనం వచ్చింది, యవనం పోయి వార్ధక్యం వచ్చింది, వార్ధక్యం పోయి వృద్ధాప్యం ఎట్లా వచ్చిందో అదేవిధంగా మనం చేసేటటువంటి పూజలు, ఆ పూజలు చేసుకుంటూ ఒక భక్తుడైపోతాడు. ఆ భక్తుడైన తర్వాత ఆలోచిస్తాడు. మరి ఆ భక్తి, ప్రేమ అనేటటువంటి, దైవం అనేటటువంటి, కరుణ అనేటటువంటి ప్రతి వ్యక్తులు పెరిగిపోతుంటాయి. ఆ విధంగానే ఈ విధంగా ఆలోచిస్తూ భక్తి జ్ఞానం విజాయతే. ఆ భక్తి వల్ల ఏమైపోయింది? ఆ జ్ఞానం అనేటటువంటి అదేవిధంగా భక్త తుకారామే అహం విడిచితే ఆనందమురాను. అహం అంటే అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం, విముక్త నిర్మశాంతో బ్రహ్మ భూయాయ కల్పతే. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధం అన్నీ కూడా ఈ అజ్ఞానానికి సంబంధించినవి. ఆయన దీనికి మీకు
సంబంధమే లేదు. నువ్వెవరో నీ గురించి ఆలోచిస్తే ఇది ఏమిటి, దేని గురించి వచ్చినాయి, ఈ మనసు యొక్క మా స్వభావం, ఇది నా స్వభావం కాదు అనేటటువంటి ఈ విధంగా నువ్వు వాటిని ధృవీకరించి నీతో నువ్వు వెళ్ళిపోతావు. అదేవిధంగా మనలోపట కూడా ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క అహం అనేటటువంటిది ఉంది కాబట్టి, అహం అంటే నేను, మరి ఆ నేనెవరు 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 అనేటటువంటి ఒక భావం వస్తే ఇక్కడ పురుషుడు స్త్రీ అనేటటువంటిది కాదు. పురుషునికి స్త్రీ అన్న అనేటటువంటి శరీరభావం ఉండొచ్చు, భేదం ఉండొచ్చు. ఈ ఇద్దరి ఉండేటువంటి జీవుడు అని పేరు పెట్టారు. అవిద్యోపాధి జీవ మాయోపాధి ఈశ్వర. ఈ అవిద్య చేత కలిగినటువంటి వాడు జీవుడు. ఈ శరీరము నేను 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 వానికి తెలియదు పరమాత్ముడు దేవుడెవడు అనేటటువంటి శరీరమే నేను. పశువు ఏం చేస్తుంది, తినడమే దాని వంతు. అందుకోసానికి బలిసిన పశువుని ఎవడైనా కొంటాడు, బాగా పనిచేస్తారు అది. కానీ ఈ బలిసిన మనిషిని ఎవడ లాగున్నాడు, వాడు ఏమైనా పని చేస్తాడు, జీతమైనా చేసుకుంటాడు, ఏమో వీడేం చేస్తాడు పనికిరాడని. అందుకోసానికి పశువు బలిస్తే దానికి విలువ ఉన్నది. మానవునికి బుద్ధి తెలిస్తే దీనికి విలువ ఉంది. బుద్ధి లేనటువంటి మానవుడు ఏమిటి వరకు. కాబట్టి అజ్ఞానం ఆవరణము ఇటువంటి యొక్క దోషాల చేత మానవుడు ఈ శరీరం నేను నేను అనేటటువంటి దీంతో బతుకుతున్నాడు. కాబట్టి తినడం కనడం అనేటటువంటి మన విధంగా ఏది ధైర్యం భయం ఇవన్నీ సంతానంగా ఇవన్నీ పశువులకు అన్నిటికున్నది. మరి మానవుడు ఎట్లా గొప్పటి జ్ఞానం లోపల, జ్ఞానానం అదికో విశేషం, జ్ఞానం లోపల గొప్పవు కాబట్టి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ భగవంతునికి పాత్రలను కలిసి ఆ ఉన్నటువంటి ఒక నేను స్త్రీని నేను పురుషుడిని అనేటటువంటి ఒక శరీరం కేవలం ఉన్నటువంటి ఒక ఆత్మని అనేటటువంటిది తెలుసుకొని మరి ఏ విధంగా తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది అంటే సత్సంగ రూపంగా, సద్గురు రూపకంగా, తర్వాత శాస్త్ర రూపకంగా ఈ విధంగా దాన్ని ఆలోచించి ప్రయత్నం చేసి ప్రయత్నాజితమానస్తో యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరంగతి. ఈ ప్రయత్నం అనేటటువంటి చేసే మానవుడు ఎంత దుర్మార్గుడైనా యోగిగా, తర్వాత భక్తుడిగా, తర్వాత ఇంకేదో 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 మారుకుంటూ ఉండేటటువంటి బలువురు రావచ్చు పోవచ్చు, అది వేరే విషయం. కానీ తాను యొక్క ఉద్దేశం స్థిరమైనటువంటి బుద్ధి కలుగుతుంది కాబట్టి ఆ బుద్ధి జ్ఞానాన్ని సమర్పిస్తుంది. కాబట్టి అక్కడ మనసు లేదు. నిద్రలో ఏ బుద్ధి ఉన్నది, ఎవరన్నా ఉన్నారా? నిద్రలో భార్య ఉన్నదా, పుత్రులు ఉన్నారా, సంసారం ఉన్నదా, ఏమన్నా ఆనందం. అటువంటి ఆనందాన్ని మనం ఎప్పుడు కూడా జాగ్రత్తలో కూడా స్వప్నంలో, మరి స్వప్నం అనేటటువంటి స్వప్న ప్రపంచం, ఇది స్వప్న సంసారం, అది జాగ్రత్త ప్రపంచం. ఈ జాగ్రత్త ప్రపంచంలో ఈ చెట్లు ఇవన్నీ దీనికి నేను ఎంతో పనిచేస్తున్నాను. మరి మనకి గాఢ నిద్రలో స్వప్నం పడింది. ఆ స్వప్నంలో మరి ఎంతో ప్రపంచం అంతా వచ్చేసింది, గుళ్ళు గోపురాలు ఇంకేటో ఇవన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నటువంటి నీవే దర్శించినవి కానీ నీకంటే అన్యంగా కాదు. మరి కళ్ళు లేవగానే ఆ గుళ్ళు లేవు, గోపురాలు లేవు, ఏవి. ఈ స్వప్న ప్రపంచం ఎట్టో ఈ జాగ్రత్త ప్రపంచం. కళ్ళు మూస్తే ఒకటి పోతుంది, కళ్ళు తెరిస్తే ఒకటి. కళ్ళు మూస్తే జాగ్రత్త ప్రపంచం, కళ్ళు తెరిస్తే స్వప్న ప్రపంచం. ఈ రెండు కూడా పోయినటువంటి ఏదైతే నిద్ర, గాఢ నిద్ర అనేటువంటి ఉందో ఆ గాఢ నిద్రలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తానో ఆనందో బ్రహ్మ. అటువంటి దాన్ని విషయాన్ని తెలుసుకొని ఆ విధంగా మనం అందరం కూడా ప్రవర్తించాలని ఆ సద్గురుదేవునికి హెచ్చరిస్తూ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఓం సజ్జనో భూయాత్ సజ్జనస్యాతిమాప్నుయాత్. శాంతో ముచ్యేత బంధేభ్యో ముక్తశ్చాన్యాన్ విమోచయేత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి. శం వరుణః శం నో భవత్పర్యమా శం నో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ
శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 హరి ఓం దైవమతము ప్రతిష్ఠితమగునుగాక కరుణామతము వృద్ధినందునుగాక శాంతిమతము స్థాపితమగునుగాక సత్యమతము స్థిరపతిష్ఠనందునుగాక ధర్మమతము ఉద్ధరింపబడునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక గీతామతం ప్రచారమగునుగాక యజ్ఞ భగవానుడు కైదునుగాక ఓం తత్సత్ శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వాముల వారికి శ్రీ రాజా రామచంద్ర మహారాజకి శ్రీ వీరాంజనేయ స్వాముల వారికి శ్రీ శ్రీ బసవేశ్వర స్వాముల వారికి శ్రీ శంకరానగిరి స్వాముల వారికి నమ పార్వతీ అమ్మగారు అన్నదానం చేయునుగాక. చూడమ్మా నీకు నువ్వు ఎక్కడికి వెళ్ళో ఈ ఊరికి వచ్చినావు. తుమ్మలూరు మీ అమ్మగారు ఊరు ఏ ఊరు? అమ్మగారు